యువతులారా కూడి రండి, ఆలకించండి. వనితలారా చేరి మీరు ఆలోచించండి. దేవుని మాటలు అంగీకరించి మేలు పొందండి. దేవుని మాటలు అంగీకరించి మేలు పొందండి. యువతులారా కూడి రండి, ఆలకించండి. దేవుని ఎడ భయభక్తులు గల స్త్రీ కొనియాడబడును గదా. దేవుని ఎడ భయభక్తులు గల స్త్రీ కొనియాడబడును గదా. అట్టి స్త్రీ జ్ఞానము గలదై తన గృహమును కట్టును. పరిశుద్ధతయే తన సౌందర్యము, విధేయతయే తన ఆభరణము. పరిశుద్ధతయే తన సౌందర్యము, విధేయతయే తన ఆభరణము. వాక్యమే తన ఆయుధము, ప్రార్థనే తనకున్న బలం. వాక్యమే తన ఆయుధము, ప్రార్థనే తనకున్న బలం. యువతులారా కూడి రండి, ఆలకించండి. జాతిని రక్షించ సాహసించెను రాణి ఎస్తేరు. జాతిని రక్షించ సాహసించెను రాణి ఎస్తేరు. కన్య మరియా జనని ఆయి లోకరక్షకునికి. విశ్వసించిన వేశ్య రాహాబు ఇంటి వారిని రక్షించె కదా. విశ్వసించిన వేశ్య రాహాబు ఇంటి వారిని రక్షించె కదా. హృదయము తెరచిన లుదియా గృహమే సంఘమాయె కదా. హృదయము తెరచిన లుదియా గృహమే సంగమాయె కదా. యువతులారా కూడి రండి, ఆలకించండి. సంఘమునకు స్తంభాలై బలమైన అంగాలై. సంఘమునకు స్తంభాలై బలమైన అంగాలై. సంఘ సమైక్యత వర్ధిల్లుటకు స్త్రీలే నిలవాలి. క్రీస్తు రాజ్యం స్థాపన చేయ యేసుతో కలసి పోరును సలుప. క్రీస్తు రాజ్యం స్థాపన చేయ యేసుతో కలసి పోరును సలుప. వీరులను యోధులను స్త్రీలు పంపాలి. సంపదను సంతతిని అర్పణ చేయాలి. యువతులారా కూడి రండి, ఆలకించండి. వనితలారా చేరు మీరు ఆలోచించండి. దేవుని మాటలు అంగీకరించి మేలు పొందండి. వందనాలు సిస్టర్, అందరికి వందనాలు. వందనాలు సిస్టర్, థ్యాంక్ యూ. చక్కటి పాట పాడు వినిపించిన సమయానికి సందర్భానికి సరిపోయిన పాట, చక్కటి పాట. యువతులకి మహిళలకి సంబంధించిన పాటలు పాడారు. మనం కూడి వచ్చి విని మరి పాటించాల్సిన సంఘాలు బలపడాలంటే మన ప్రార్థన, మన ఇదే ఎక్కువ అవసరము. ఎందుకంటే ఎక్కువగా ప్రార్థనలో గడిపే వాళ్ళు స్త్రీలే ఉంటారు. మనకే చాలా సమయం ఉంటుంది.
చక్కటి పాట పాడినందుకు మల్లేశ్వరి సిస్టర్కి వందనాలు. మరి చాలా కాలం తర్వాత మన మాలిని అక్క మరి మన మధ్యకి రావడానికి ప్రభు కృప చూపించినాడు. దేవాది దేవునికి ఫస్ట్ వందనాలు. ఆ తర్వాత అక్కకు కూడా వందనాలు చెల్లిస్తూ మరి అక్కను ఆహ్వానిస్తున్నాము. అక్క, ఈ సమయం మీదే. మీరు ఏం చెప్తారో, మీ సాక్ష్యం చెప్తారా, ఇంకేం మాకు బోధిస్తారో బోధించండి. వీఆర్ వెయిటింగ్ ఫర్ యూ. వి ప్రేడ్ ఫర్ యూ. జస్ట్ ఫ్యూ మినిట్స్ బ్యాక్ ఆల్సో ఐ ప్రేడ్ ఫర్ యూ. విన్నా. ఓకే ఓకే అక్క, వెల్కమ్. చాలా ఆనందంగా ఉంది మిమ్మల్ని చూడడం. స్టార్ట్ చేయొచ్చా? చేయండి అక్క, చేయండి. చిన్న ప్రార్థన చేసుకున్నాము. ప్రేమ నమ్మకమైన గొప్ప దేవ, సకల సృష్టికర్తవు, అద్వితీయుడైన దేవుడు, ఆయన నీవు తప్ప నిజమైన దేవుడు ఈ ప్రపంచంలో ఎవరో లేరు. ఆ విషయాన్ని మేము గ్రహించి విశ్వాసంలో మేము ఉండగా మా విశ్వాసాన్ని బలపరచండి. ప్రభావ ఇటీవల కాలంలో పెద్ద ఆపరేషన్ ఉంది నాకు. అందరూ ప్రార్థించారు. వినిపించలేదక్క మీ ప్రేయర్. వాయిస్ రాలేదు. అందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు. గాయం రేపుబాటు నీవే, గాయం మానుపుబాటు కూడా నీవినాను. ప్రార్థనల మూలానే నేను మరి వీళ్ళు ముందుకు వచ్చాను. ఇంత త్వరగా వస్తానని కూడా అనుకోలేదు. కేవలం నీ దయ, నీ కృప మూలాన వచ్చాడు. నీకు వేలాది కోట్ల స్తోత్రములు ప్రభు. ఇప్పుడు మేము వాక్యం చెప్పుకుంటూ పోతుండగా మీకు ఆమోదకరంగా ఉండేలాగున, ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా ఉంటారు. మీ కృపని మాయడలు దయచేయండి. వాక్యాన్ని చాలా లోతుగా మేము ఆలోచిస్తుండగా ప్రభు, మీరే జ్ఞానాన్ని ఇవ్వండి, వినికి శక్తిని ఇవ్వండి. ఆద్యంతం మీరు దేవుడై ఉండి నడిపించి మమ్మల్ని కాపాడమని యేసుక్రీస్తు పేరట అతి వినయంతో బ్రతిమాలి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన పాఠ్యాంశంలోకి పోకముందు అనువాద చరిత్ర కొంచెం చూద్దాం. జస్ట్ ఒక ఫ్యూ మినిట్స్ అనువాద చరిత్ర. అంటే ఈ బైబిల్ గ్రంథం మన చేతిలో రాకముందు ఎన్ని ఒడిదుడుకుల్ని ఫేస్ చేసిందన్న విషయం మనం తెలుసుకుంటే దీని యొక్క విలువ మనకు తెలుస్తుంది. ఏంటి ఆ ఒడిదుడుకులు అని ఆలోచిస్తే, మనకు స్వాతంత్రం వచ్చాక బైబిల్ సొసైటీ ఆఫ్ లండన్ అని ఉండేది, బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా అని మారిపోయింది. రిజిస్ట్రేషన్ చేసి బాంబేలో ఉన్న ఆఫీసు, మెడ్రాస్లో ఉన్న ఆఫీసు, బెంగళూరులో ఉన్న ఆఫీస్ అంతా మన ఇండియన్స్కి ఇచ్చేశారు, ఫారినర్స్. ఇంకా ఇచ్చేసిన తర్వాత బైబిల్స్ అన్ని ట్రాన్స్లేట్ చేసుకోవాలి కదా. మనకు భారతదేశంలో బోర్డని లాంగ్వేజెస్ ఉన్నాయి. సో ప్రతి లాంగ్వేజ్లో మనము ట్రాన్స్లేట్ చేసుకోవాలి. అట్లా తెలుగు ట్రాన్స్లేషన్ కూడా చేసుకోవాలని భావించి ఎంతో ప్రార్థనాపూర్వకంగా ఉద్దండ పండితులండి 3 భాషల్లో, ఇంగ్లీషు, తెలుగు, సాంస్క్రిట్ 3 భాషల్లో పండితుల్ని ఏరుకున్నారు. అందులో బ్రాహ్మణ్స్ ఉన్నారు, బ్రౌన్ దొర ఉన్నాడు, ఫారినర్స్ ఉన్నారు, లోకల్స్ ఉన్నారు, అందరు ఉన్నారు. అందరూ పెద్ద గుంపులాగా ఫామ్ అయ్యి దీన్ని ట్రాన్స్లేట్ చేశారు. బైబిల్ గ్రంథాన్ని ట్రాన్స్లేట్ చేశారు. చాలా వ్యయ ప్రయాసాలకు వచ్చి ట్రాన్స్లేట్ చేశారు. చేసిన తర్వాత మనకి ఇక్కడ ప్రింటింగ్ లేదు ఇండియాలో. సో ప్రింట్ చేయడానికి లండన్ తీసుకెళ్ళారు. ఒక షిప్లో అన్నీ పెట్టుకొని లండన్కి వెళ్తే కొంతకాలం అయిన తర్వాత మధ్యలో తుఫాన్ వచ్చి పడవ మునిగిపోయిందండి. షిప్ మునిగిపోయింది, షిప్ రెక్ అయింది, షిప్ మునిగిపోయింది. ఏమీ మనకు దొరకలేదు, అంత సముద్రం పాలైంది. మనుషులు కూడా చనిపోయారు, వెళ్ళిన మనుషులు కూడా చనిపోయారు. ఈ విషయం తెలియడానికి కూడా చాలా కాలం పట్టిందంట. అప్పటిదాకా టీవీలు, లైవ్ అవన్నీ ఏమీ లేవు కదండి. చాలా కాలం అయింది. చాలా కాలం తర్వాత వాళ్ళు కనుక్కోగలిగారు, షిప్ రెక్ అయిపోయింది, షిప్ మునిగిపోయింది, ఇంకా ఏమీ మనకు దొరకదు. చాలా బాధపడుతూ మరీ అందరూ కూర్చొని స్టార్ట్ చేసి మరీ ట్రాన్స్లేట్ చేశారట తెలుగులో. కొన్ని అంటే రఫ్ పత్రాలు రాసుకుంటారు కదా, దాన్ని కూడా దగ్గర పెట్టుకొని అన్నీ రాసి చేశారట ఇక్కడ మెడ్రాస్లో. చేసిన తర్వాత
ఇంకా రేపటి నుంచి మనం ప్రింటింగ్ స్టార్ట్, ఇంకా ఇండియాలోనే ప్రింటింగ్ వచ్చేసిందట, ఇంకా మనం ఇక్కడే స్టార్ట్ చేస్తాము, ఎక్కడికి వద్దు, ఎందుకంటే దేనిపోని కష్టాలు పడుతున్నామని చెప్పి ఇండియాలోనే చేద్దాం అనుకుని చెప్పి ఇండియాలోనే చేద్దామని అన్నీ రెడీ చేసుకున్నారట. రేపు పొద్దున ప్రార్థనాపూర్వకంగా అందరూ రండి 9 మనం స్టార్ట్ చేసి దీన్ని ప్రింట్ చేద్దాము బైబిల్ని అంటున్నారు. కానీ 4 గంటలకు ఇన్ఫర్మేషన్ వచ్చిందంట, షార్ట్ సర్క్యూట్ అయ్యి మొత్తము ప్రెస్ అంతా కాలిపోయింది. అంటే వీళ్ళు ట్రాన్స్లేట్ చేసి అన్నీ రెడీ చేసి పెట్టింది కూడా కాలిపోయింది రెండోసారి. సో మొదటిసారేమో షిప్ రెక్ అయిపోయి అన్నీ పోయినాయి, రెండోసారేమో కరెంట్ షార్ట్ సర్క్యూట్ అయిపోయి అన్నీ కాలిపోయినాయి. చాలా బాధపడ్డారంటండి. ఇంత ప్రార్థనాపూర్వకంగా చేస్తున్నా కూడా సాతాను ఇంత పని చేస్తుందని చాలా బాధపడి చివరికి ఏమనుకున్నారంటే అంత గ్రంథం చేసేది వద్దు, కొత్త నిబంధన ఒక్కటి చేద్దాం అనుకున్నారట. మీరు మీ నానమ్మల్ని వాళ్ళని అడిగారంటే వాళ్ళు చెప్తారు, అప్పుడు ఫస్ట్ వచ్చింది కొత్త నిబంధన ఒక్కటేనండి, ఈ చేయంత ఉంటుంది. ఓన్లీ క్రొత్త నిబంధన అంటే మత్తయి నుంచి ప్రకటన వరకు ట్రాన్స్లేట్ చేసి అది ప్రింట్ చేశారు ముందు. ఒక 6 నెలల తర్వాత క్రొత్త నిబంధన మరియు కీర్తనలు అని ప్రింట్ చేసి ఇచ్చారు. ఆ తర్వాత 1 సంవత్సరం అయిన తర్వాత కేవలము పాత నిబంధన ఒక్కటి ట్రాన్స్లేట్ చేశారు. సో పాత నిబంధన గ్రంథం వేరే, క్రొత్త నిబంధన గ్రంథం వేరే ఉండిందనమాట. మరీ కొంతకాలం అయిన తర్వాత పాత నిబంధన క్రొత్త నిబంధన 2 జత చేసి ప్రింట్ చేసి అమ్మడం మొదలుపెట్టారు. సో మన చేతిలోకి ఈ బైబిల్ రావడానికి ఇంత చరిత్ర ఉందన్నమాట, అనువాద చరిత్ర. అట్లాగూ ఇప్పుడు మన పాఠ్యాంశం ఏంటంటే ప్రకటన గ్రంథం. ఈ ప్రకటన గ్రంథానికి కూడా పేరు పెట్టడానికి ఎన్నో తర్జన భర్జనలు అయ్యాయట. ఈ పేరు పెడదాము, ఆ పేరు పెడదాము, ఎందుకంటే ఈ ప్రకటన గ్రంథం యొక్క ప్రాధాన్యత వాళ్ళు బాగా గ్రహించారండి. ఇప్పుడు కూడా మనం ప్రకటన గ్రంథం యొక్క ప్రాధాన్యత గ్రహించబోతున్నాము. చాలా ఇంపార్టెంట్ మనకు. ఒక భక్తుడు అన్నాడు, బైబిల్ గ్రంథానికి ప్రకటన గ్రంథము వెన్నెముక లాంటిది అన్నాడు. అంటే ఒకసారి ఆలోచించండి, వెన్నెముకకి ఏమన్నా అవుతే ఒక వ్యక్తి ఎట్లా ఉంటాడు. సో అట్లా బైబిల్ గ్రంథానికి ప్రకటన వెన్నెముక లాంటిది. అందుకే బైబిల్లోని 66 గ్రంథాల్లో కేవలం ప్రకటన గ్రంథానికే ఎక్కువ సమీక్షలు ఉన్నాయి. సమీక్షలు అంటే ఆ గ్రంథాన్ని గురించి రాస్తారన్నమాట భక్తులు పరిశుద్ధాత్మ శక్తితో. అట్లా ఎన్నో గ్రంథాలు ఉన్నాయి మనకి ప్రకటన గ్రంథం మీదే. ఇక్కడే కదండి, ఫారిన్ కంట్రీస్లో కూడా ఉన్నాయి. ఇంకా మీరు అమెరికాకు అట్లాంటి చోట వెళ్తే బైబిల్ స్కూల్స్లో ప్రకటన గ్రంథానికి ఒక్కటే ఒక బైబిల్ స్కూల్ ఉంటుంది. ఇప్పుడు మనకి ఇండియాలో ఎలా ఉందంటే బీడీ చేయాలా, ఎండీ చేయాలంటే అన్ని 66 గ్రంథాలకి ఒకటే ఒక కాలేజ్. సంవత్సరంలో చెప్తారు, 6 నెలలు చెప్తారు, 3 నెలలు చెప్తారు, సర్టిఫికేట్ కోర్స్ అంటారు, అట్లా ఎన్నో విధాలు ఉంది. కానీ అమెరికాలో అలా కాదండి. కీర్తనలకు ఒక్కదానికి ఒక బైబిల్ స్కూలు, ప్రకటనకు మాత్రం ఒక బైబిల్ స్కూలు, చిన్న ప్రవక్తలకు ఒకటి, కీర్తన తర్వాత 5 కాండాలకు ఒకటి, అలా పెట్టుకుంటారండి వాళ్ళు. సో మీరు ప్రకటన గ్రంథానికి ఉన్న బైబిల్ స్కూల్ స్టూడెంట్స్ని అడిగితే మీరు ఏ బైబిల్ స్కూల్లో ఏం చదువుతున్నారని అడిగితే వాళ్ళు చెప్పే జవాబు ఏమో తెలుసా? వీఆర్ ప్రాఫిటిక్ స్టూడెంట్స్ అంటారు. ప్రాఫిటిక్ స్టూడెంట్స్ అంటే మేము ప్రవచన విద్యార్థులము, ప్రవచనాల యొక్క సారాంశాన్ని మేము చదువుతున్నాం కాబట్టి మేము అంత ప్రౌడ్గా ప్రకటన గ్రంథాన్ని గురించి చెప్పుకుంటాం. సో అట్లా ప్రకటన గ్రంథానికి చాలా ప్రాధాన్యత ఉంది. ఈ గ్రంథాన్ని అనువదిస్తున్నప్పుడు దానికి పేరు పెట్టడంలోనే చాలా తర్జన భర్జనలు జరిగాయండి. ఫస్ట్ పెట్టాలనుకున్న పేరు ఏంటంటే ప్రత్యక్షీకరణ. అది సంస్కృత పదము, ప్రత్యక్షీకరణ అని పెట్టాలనుకున్నారు. దాని యొక్క అర్థం ఏంటంటే తన్ను తాను విదితం చేసుకోవడం, తన గురించి తాను చెప్పుకోవడము అని అర్థం అన్నమాట. కానీ అప్పుడు ఎలా ఉందంటే మనకు భారతదేశంలో 20% అక్షరాస్యత అండి, 80% మందికి చదువు లేదు. సో అట్లా చదువు లేనప్పుడు కొంచెం పదాలు అవన్నీ చాలా కష్టంగా ఉంటే చదవలేరేమో అని చాలామందికి డౌట్ వచ్చింది. అలా కాదు, ఈజీగా ఉన్న పదాన్ని పెడదామని చెప్పి అందరూ ఒక ఆమోదయోగ్యానికి వచ్చి ప్రకటన అని పెట్టారు. సో అట్లా ప్రకటన గ్రంథానికి ప్రకటన అని పేరు వచ్చింది. సరే, ఈ ప్రకటన గ్రంథాన్ని రచించడానికి ఉన్న కారణాలేంటి, ఎందుకు ఈ గ్రంథానికి అంత ప్రాధాన్యత వచ్చిందని చూసుకుంటే, మీకు తెలుసు మనకు యేసుస్వామి చనిపోయిన తర్వాత 7 సంఘాలను స్థాపించబడ్డాయి. జెరూసలేం దగ్గర కాదు, యెరూషలేంకి దూరంగా స్థాపించబడ్డారు. మీకు తెలుసు ఆ సంఘాలు, ఎఫ్ఎస్సి సంఘము, తుయతైరా, తర్వాత 7 సంఘాలు ఉన్నాయండి. ఎఫ్ఎస్సి, తుయతైరా, ముద్న
అట్లా 7 సంఘాలు ఉన్నాయి మనకు. ఈ 7 సంఘాల వాళ్ళు యెరూషలేములో జరుగుతున్న విషయాలు వాళ్ళకి తెలియదండి. కానీ పౌలు లాంటి భక్తులు ఆ సంఘాన్ని ఎఫెస్ సంఘం స్థాపించింది పౌలు. అప్పుడే 3000 మంది ఉండేవాళ్ళంటండి చర్చిలో మెంబర్స్. కానీ వీళ్ళకు చదువు లేదు, ఇప్పుడున్నట్లు రేడియో లేదు, న్యూస్ పేపర్ లేదు, ఏమీ లేదు. కానీ పౌలు చెప్పాడనమాట, యేసయ్యని సిలువ వేశారు, ఆయన ఆయన చనిపోయాడు, 3వ రోజు లేచాడు. ఇవన్నీ పౌలు చెప్తే విన్నారు. కానీ వాళ్ళకి డీటెయిల్స్ తెలియదు. వీళ్ళంట అనుకునేవాళ్ళంట, యేసయ్య ఎవరు, కన్యక గర్భంలో జన్మించాడు అని చదువుకోవడం తెలియదు వాళ్ళకి. యేసయ్య ఎవరు, అక్కడే ఎందుకున్నాడు, ఎవరు చంపారు, ఎందుకు చంపారు, సిలువ వేసిన తర్వాత ఎప్పుడు లేచాడు, లేచిన తర్వాత ఎక్కడికి వెళ్ళారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు, మనం ఏం చేయాలా, మళ్ళీ ఎప్పుడు వస్తాడు, ఇవి ప్రశ్నలు వాళ్ళకి. అంటే చదువు లేదు కదండి వాళ్ళకి, అన్ని ప్రశ్నలే అన్నమాట. ఆ ప్రశ్నలకు నివృత్తే ప్రకటన గ్రంథం. ఈ ప్రశ్నలకంతా జవాబు ప్రకటన గ్రంథం. ఎలా రాయించాడు యెహోవా దేవుడు అంటే, ఈ ప్రకటన గ్రంథాన్ని తన భక్తుడైన యోహానుతో రాయించాడు. మీకు తెలుసు, యోహాను 12 మంది శిష్యులు అతి ప్రియమైన శిష్యుడు యేసయ్యకు. ఆ యోహానుతోనే రాయించాడు ఈ గ్రంథాన్ని. 96-95 ఏడీలో రాశారు అని చెప్తారు. ఈ 12 మంది శిష్యుల్లో న్యాచురల్ డెత్ ఫేస్ చేసింది యోహాను మాత్రమే. యోహాను కూడా చంపేయాలని నూనెలో వేయించాడంట అప్పుడున్న రోమా చక్రవర్తి. కానీ నూనెలో వేయించినా చనిపోలేదట యోహాను భక్తుడు. ఆ తర్వాత అతన్ని తీసి ఒక దీవిలో వదిలేశారంట, పద్మాసు దీవి అని ఒక దీవిలో. ఆ దీవి 10 మైళ్ళు పొడవు, ఒక 6 మైళ్ళు వెడల్పు, రాయి తప్ప ఏం లేదు, ఇంత గడ్డి పొరక కూడా అక్కడ రాదట. అట్లాంటి చోట పనిష్మెంట్ అనమాట, వదిలేశారు. కానీ ఆ తర్వాత నెరవా చక్రవర్తిని ఒక చక్రవర్తి ఆయన తీసుకొచ్చి ఎఫెస్లో వదిలేశాడు. కానీ ఈ పద్మాసు దీవిలో ఉన్నప్పుడు యెహోవా దేవుడు ఆయన కనిపించి ఈ ప్రకటన గ్రంథాన్ని చెప్పాడు. అందుకే ప్రకటించాడు అంటే తను చూసింది చెప్పాడని అర్థం, చూడండి కాదు, తను చూసింది చెప్పాడని అర్థం అన్నమాట. ఈ ప్రకటన గ్రంథం నేను ముందే చెప్పాను, బైబిల్ గ్రంథానికి వెన్నెముక లాంటిది అని చెప్పాను. ఆ తర్వాత ఈ ప్రకటన గ్రంథాన్ని చదివేవాళ్ళు, వినేవాళ్ళు యేసుక్రీస్తు పట్ల విధేయత, ప్రేమ, శ్రద్ధ, భయము, భక్తి, ఆలోచన కలిగి ఉండాలండి. వచ్చేస్తుంది ఆలోచన అనేది, తప్పకుండా వస్తుంది. భయం కూడా వస్తుంది మనకు. ఎందుకంటే ఇందులో ఉన్నవన్నీ మనం అంత డీప్గా పోవడం లేదు, కేవలం పేరు గురించి మాత్రమే నేను ఈరోజు డిస్కస్ చేయబోతున్నాను. డీప్గా పోవడం లేదు. ఆ జంతువులు, ఆ గుర్తులు, ఆ సూచనలు చూస్తే అంత్యకాలంలో ఇంత జరుగుతుందని ఆశ్చర్యపోతాను. అట్లాంటిది ఈ గ్రంథం అన్నమాట. ఈ గ్రంథము మనము చూస్తే 3 విషయాలు ఈ గ్రంథము డీల్ చేస్తుందండి. 3 విషయాల గురించి చెప్తుంది. ఈ 3 దయచేసి గుర్తుంచుకోండి. ఈ 3 విషయాలు: 1 ఇజ్రాయేల్ భవిష్యత్తు, 2 సంఘ భవిష్యత్తు, 3 ప్రపంచ భవిష్యత్తు. సో ప్రకటన గ్రంథము డీల్ చేసేది 3 విషయాల గురించి ముఖ్యంగా డీల్ చేస్తుంది. ఒకటేమో ఇజ్రాయేల్ భవిష్యత్తు, రెండవదేమో సంఘ భవిష్యత్తు, మూడవదేమో ప్రపంచ భవిష్యత్తు. ఈ 3 గురించి డీల్ చేసేదే మనకు ప్రకటన గ్రంథం. ఈ ప్రకటన గ్రంథానికి దానియేలు గ్రంథం ఇంట్రడక్షన్ అంటారు. సో దానియేలు ఆల్రెడీ ఇంట్రడక్షన్ ఇచ్చేశాడు ప్రకటన గ్రంథానికి, తర్వాత ప్రకటన గ్రంథం రాయబడింది అనమాట. సరే, ఈ ప్రకటన గ్రంథానికి ఇంత ఇంట్రడక్షన్ ఎలా వచ్చింది? ఇప్పుడు ఉదాహరణ ఇజ్రాయెల్ భవిష్యత్తు అన్నారనుకోండి. ఇస్రాయేల్ భవిష్యత్తు మనకు బైబిల్లో ఎలా ఉందో అలాగే జరుగుతున్నదండి. ఇప్పుడు ఈరోజు మీరు పేపర్లో చదివింటే మీకు తెలుస్తుంది, గాజా మీద యుద్ధానికి వెళ్తున్నారు ఇజ్రాయెల్ వాళ్ళు. ఎందుకు గాజా మీద యుద్ధానికి వెళ్తున్నారంటే, గాజా పట్టణము సొలొమోన్కి బార్డర్ అండి. సొలొమోన్ పరిపాలిస్తున్నప్పుడు బార్డర్ సిటీ గాజా అంటే బలమైన దుర్గము అని అర్థం అన్నమాట. ఈ గాజా సిటీ ఏం చేశారంటే వాళ్ళు పాలస్తీనీయులు ఆక్యుపై చేసుకొని ఒక తీవ్రవాద సంస్థను పెట్టుకున్నారండి. ఆ తీవ్రవాద సంస్థ పేరే హమాస్. అంటే వీళ్ళు రాజకీయ అధికారాన్ని ఎవరికి ఇచ్చారంటే ఈ తీవ్రవాద సంస్థకి ఇచ్చేశారు. ఇచ్చి మీరే మమ్మల్ని పరిపాలించండి అన్నారు. వాళ్ళ యొక్క ధ్యేయం ఏంటంటే ఇజ్రాయెల్ అనేది ఈ భూప్రపంచంలో ఉండకూడదు. చుట్టూ ఉన్న అరేబియన్ కంట్రీస్ కంతా అదొక్కటే ధ్యేయం, ఈ భూప్రపంచంలో ఇజ్రాయెల్ అనేది ఉండకూడదు. ఆ ఇజ్రాయెల్ నివసిస్తున్న భూమి అది మాది వాళ్ళ ఉద్దేశంలో. కానీ మన ఉద్దేశంలో ఏంటంటే
జాషువానే ప్రతి ఒక్క 12 గోత్రాల వాళ్ళకి డివైడ్ చేశాడు, ఏది ఎవరెవరికి కావాలని చెప్పి. కానీ అది వాళ్ళు నమ్మరు కదా, మీరేదో బుక్ రాసుకున్నారు దాన్ని బట్టి మీరు చెప్తున్నారు, వీ డోంట్ బిలీవ్ అంటారు. సో అట్లాగూ ఇజ్రాయేలు భవిష్యత్తు ఇది ఇందులో ఉందంటే, గాజా మీద యుద్ధం జరుగుతుందని బైబిల్లో ఉన్నదండి. మీకు ఎవరికైనా ఓపిక ఉంటే ఆమోసు గ్రంథం తీస్తారా? ఆమోసు గ్రంథం తీసారా? ఆమోసు గ్రంథం, ఆమోస్ గ్రంథం 1వ అధ్యాయం. ఆమోస్ గ్రంథం 1వ అధ్యాయము 6వ అధ్యాయం చదువుతారా? 6వ వచనం. యెహోవా సెలవిచ్చినదేమనగా, రాజా గా- 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను ఆ. తప్పకుండా దాన్ని శిక్షించును. ఆ. ఏలైనగా ఎదోము వారికి అప్పగింపవలనని తాము చెరపట్టిన వారినందరినీ కొనిపోయిరి. ఆ. గాజా యొక్క ప్రాకారం మీద రాజా యొక్క ప్రాకారముల మీద నేను అగ్ని వేసేదను, అది ఆ. వారి నగరాలను దహించి వేయును. చూసారా? అష్డోదులో వాళ్ళను నిర్మూలన చేతును, అష్కెలోనులో రాజదండం వహించి వాడకుండా నిర్మూలన చేతును. ఇంకను శేషించి ఉన్న ఫిలిష్తీయులను క్షయమగునట్లు నేను ఎక్రోనును మొత్తెదనని ప్రభువు యెహోవా సెలవిచ్చుచున్నాడు. చాలు చాలు. చూసారా? ఇప్పుడు జరగబోయేది అదేనండి. ఈరోజు మీరు పేపర్ చూస్తుంటే తెలుస్తుంది, ఇజ్రాయెల్ వాళ్ళు ఏమంటున్నారంటే, పౌరులందరూ పలాని వైపు ఉండద్దండి, అందరూ మీరు వెళ్ళిపోండి, లోపలికి వెళ్ళిపోండి, ఈరోజు రాత్రి మేము ఇక్కడ బాంబులు వేస్తున్నాము, నాశనం చేస్తున్నాము, ఉండద్దండి అని ఎంత మానవతా దృక్పథంతో చెప్తున్నారు. కానీ మీరు చనిపోయినా ఒకటే, బ్రతికినా ఒకటే అని హమాస్ వాళ్ళని పోనీయడం లేదు. ఎంత క్రూరంగా ప్రవర్తిస్తున్నారంటే హమాస్ వాళ్ళు, అంత దూరం. మీరు న్యూస్ పేపర్ చదివి తర్వాత ఇంగ్లీష్ న్యూస్ చదివితే వింటే మీకు బాగా తెలుస్తుందండి. సో మనకు ప్రవచనం ఉన్నది ఇక్కడ, నేను మొత్తుతాను, గాజా పట్టణాన్ని మొత్తుతాను, అది లేకుండా చేస్తానని మనకు ఉన్నదండి. సో ఇజ్రాయేల్ యొక్క భవిష్యత్తు మనకు బైబిల్లో ఉన్నది, అట్లాగే ప్రకటన గ్రంథంలో కూడా ఉన్నది. తర్వాత మనం అవన్నీ చూస్తాం. అట్లాగే సంఘ భవిష్యత్తు, సంఘము మన సంఘము యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుంది ఫ్యూచర్లో అనేది కూడా మనకు ప్రకటన గ్రంథం చెప్తుంది. మీరు ఇటీవల కాలంలో సంఘాలు చూస్తే మీకు తెలుస్తూ ఉంటుంది, సంఘాలలాగా లేవండి, బైబిల్కి వ్యతిరేకంగానే ఉన్నాయి. మీరు కొంచెము టీవీలో అలా చూస్తే తెలుస్తూ ఉంటుంది. బైబిల్లో లేనివి చెప్తున్నారండి, ఉన్నవి చెప్పడం లేదు. బైబిల్లో లేనివి చెప్తున్నారు, బాగుండదు, మీకు తెలుసు అవన్నీ. తర్వాత ఇప్పుడు సంఘాల్లో ఏదంటే స్టేజెస్ ఉన్నాయండి, ఆల్టర్ లేదు, పరిశుద్ధ స్థలం లేదు, స్టేజెస్ ఉంటున్నాయి. ఎందుకంటే డ్యాన్సులు డ్రామాలు ఎక్కువైపోయినాయి. పెద్ద పెద్ద ఏంటి డ్రమ్స్, ఈ వాయిద్యాలు వాయించే వాళ్ళని అందరినీ చుట్టూ కూర్చోబెట్టి ఒక 100 మంది పట్టేలాగా స్టేజ్ కడుతున్నారు. స్టేజెస్ ఉన్నాయండి, ఆల్టర్ లేదు సంఘాల్లో. సో సంఘ భవిష్యత్తు ఏమైపోతున్నదంటే మారిపోతూ ఉంది. ఇజ్రాయేల్ యుద్ధాలు చేస్తూ ఉంది, ఇజ్రాయేల్ యొక్క పటం మారిపోతుంది, సంఘము మారిపోతూ ఉందండి. మరి నిజమైన భక్తులు ఎంతమంది ఉన్నారో మనకి ఎప్పుడు తెలుస్తుందంటే యేసయ్య 2వ రాకడప్పుడే తెలుస్తుంది. సగం మందేనంట ఉండేది, ప్రపంచ జనాభాలో సగం మందే ఎత్తబడతారట, సగం మంది ఇక్కడే ఉంటారట. దానికి సాదృశ్యంగా మనకు యేసయ్య మనకి ఎన్నో ఉపమానాలు చెప్పాడు. 10 మంది కన్యల్లో 5 మందే లోపలికి వెళ్తారు, 5 మంది బయట ఉంటారంటే దాని అర్థం ఏంటి? సగం మందే దేవుని దగ్గరికి పోతారు, సగం మంది బయట ఉంటారని అర్థం. సో అట్లాగే సంఘ భవిష్యత్తు, ఇజ్రాయెల్ భవిష్యత్తు, ప్రపంచ భవిష్యత్తు. ప్రపంచం ఇప్పుడు చూస్తున్నారు మీరు, ప్రతి దేశము ఇంకో దేశం మీద ఏదో ఒక విధంగా అంటే యుద్ధము, లేకపోతే ఏదో ఒక విధంగా ఆర్థిక లావాదేవీలు అవి సరిగ్గా ఉండకుండా ఉండడము అలా జరుగుతూ ఉండదన్నమాట. సో అట్లాగే ఈ మూడింటి గురించి మాత్రమే ప్రకటన మనకు వివరిస్తుంది. సో ఇంతటి ఉత్కృష్టమైన గ్రంథాన్ని చాలామంది భక్తులు పరిశుద్ధాత్మ శక్తితో విశ్లేషించారండి. విశ్లేషించడం అంటే దాని గురించి కూలంకషంగా చర్చించారు వాళ్ళ గ్రంథాల్లో. ఆ కూలంకషంగా చర్చించినప్పుడు కొన్ని పదాలు దొర్లాయండి వాళ్ళు రాస్తున్నప్పుడు. ఆ పదాలు ఏ పదాలంటే దీనికి వాళ్ళు పెట్టిన పేరు. ఆ పండితులు ప్రకటన గ్రంథానికి పెట్టిన మరి ఒక పేరు అన్నమాట. ఆ పేర్లో ఎంత సత్యం ఉందో అది కూడా వాళ్ళు వివరించారు. అట్లాగూ భక్తులు పెట్టిన పేర్లని ఈరోజు నేను మీ ముందు పెడతాను.
అన్ని అన్ని అన్నీ అంటే ఎన్ని ఉన్నాయో, నాకు ఎన్ని చదువుకుని ఎన్ని పెట్టానో అవి మాత్రం చెప్పగలను, కానీ అన్నీ చెప్పలేను. ఎన్ని ఇంకా ఉండొచ్చేమో నాకు తెలియదు. కానీ నేను కొన్ని బుక్స్ చదివాను. ఆ బుక్స్లో దొర్లిన పదాలు మాత్రమే మీ ముందు పెడతాను. ఉదాహరణకి ఆర్ఆర్కే మూర్తి గారని మీకు తెలుసు, ఒక భక్తుడు ఉండేవారు, ఇప్పుడు లేరు, ఆయన చనిపోయారు. ఆయన తన గ్రంథంలో ప్రకటన గ్రంథానికి ఏమని పేరు పెట్టాడంటే త్రికాల గ్రంథము అన్నాడు. త్రికాల గ్రంథం అంటే భూత భవిష్యత్ వర్తమానాలను గురించి రాసిన గ్రంథము అన్నాడు. అది ఏ చాప్టర్స్ ఉంటాయో తర్వాత చెప్తాను. అట్లాగూ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా రాశారు. అట్లాగే వరప్రసాద్ అన్న ప్రకటన గ్రంథాన్ని గురించి సమీక్షించారు. ఆయన ఏమనంటే తీర్పుల గ్రంథము అన్నాడు. ఎందుకంటే 17, 18, 19 అధ్యాయాల్లో తీర్పులు ఉన్నాయి అందులో. అందుకే ఆయన ఏమని పిలిచారంటే ఈ గ్రంథాన్ని తీర్పుల గ్రంథము అన్నారు. అట్లాగూ భక్తులు ఏమేమి పేరు పెట్టారో దాన్ని మనం ఇప్పుడు చూద్దాం. ఓకేనా? సో నంబర్ 1 పేరు, పండితుల అభిప్రాయంలో నంబర్ 1 పేరు ఏంటంటే ఆత్మగ్రంథము. ఆత్మగ్రంథము. అందరూ కొంచెం ప్రకటన గ్రంథం తీసి పెట్టుకోండి. 1:10 చదువుతారా? ప్రకటన 1:10. చదువుతారా? ప్రకటన గ్రంథము 1:10. ప్రభు దినమందు ఆత్మాసుడై ఉండగా బోరధ్వని వంటి గొప్ప స్వరమును చూస్తున్నది. పుస్తకములో రాసి ఎఫెసు, స్ముర్న, పెర్గము, థుయతైర, సార్దిస్, ఫిలడెల్ఫియా, లౌదికయ అని 7 సంఘములకు పంపమని చెప్పుట నా వెనుక వింటిని. అంతేనక? చాలు. సో ఇది ఆత్మగ్రంథము. ఆత్మతో విన్నారంట. ఆత్మ దృష్టితో ఆత్మస్థలంలోకి ఏగెను అని ఉన్నది. మీరు చదివితే మీకు తెలుస్తుంది. అట్లా ఆత్మపరవశుడనై 4 సార్లు అంటాడండి. ఆ పదాన్ని 4 సార్లు ఉపయోగిస్తారు. సో ఇది ఆదివారం రాసిన గ్రంథము. అది కూడా ఉంది మనకు. దైవ దర్శనం కలిగిన తర్వాత ఆత్మ దృష్టితో, అంటే కళ్ళతో చూడలేదు ఆయన, ఆత్మతో చూశాడు. ఆత్మతో చూసి ఈ గ్రంథాన్ని రాశాడు కాబట్టి ఆ భక్తుడు ఏమని పేరు పెట్టాడంటే ఆత్మగ్రంథము అని పిలిచాడు. తర్వాత 2వది, ఇది పద్మాసు ద్వీపంలో రాశాడండి, ఆదివారం రాశాడు. తర్వాత 2వ పేరు దర్శన గ్రంథము. 2వ పేరు దర్శన గ్రంథము. ఇది కూడా ప్రకటన 1వ అధ్యాయము 13 చదువుతారా? ప్రకటన 1:13. తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచితిని. ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రం ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవలముగా ఉండెను. ఆయన నేత్రములు. చాలండి. దర్శన గ్రంథం అంటే చూసి రాసిన గ్రంథం. చూచితిని అనే పదాన్ని మీరు చదివారు ఇందాక. చూచితిని, చూడగా, ఈ పదాలు ఉన్నాయండి. ఈ పదాలు చూచితిని, చూడగా అనే పదాలు గ్రంథంలో 83 సార్లు ఉన్నాయండి. చూచితిని, చూడగా. అట్లాగే 83 సార్లు. ఉదాహరణ 1:13 చెప్పాను, 1:17 చదివినా కూడా మీకు తెలుస్తుంది. అది చూచితిని, చూడగా. చదవాలక్క? చదవండి. 1:17. నేను ఆయన్ని చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని, ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా, నేను భయపడకుము, నేను మొదటి వాడును కడపటి వాడును, జీవించువాడును, మృతుడినైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడినై ఉన్నాను. ఇంకా చదవాలి? చాలండి. చూసిరా? చూచితిని, చూడగా. అట్లాగే వింటిని, వినగా. ఈ చూచితిని, చూడగా 83 సార్లు ఉంటే వింటిని, వినగా అనేది 42 సార్లు ఉందండి. అది కూడా ప్రకటన 1:11 చదవండి, మీకు తెలుస్తుంది. 1:11, 1:12. ప్రభు దినమందు ఆత్మవసుడై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూస్తున్నది. పుస్తకములో వ్రాసి ఎఫెసు, అదే విధంగా స్ముర్న, పెర్గము, థుయతైర, సార్దీసు, ఫిలడెల్ఫియా, లౌదికయ అని 7 సంఘములకు పంపుమని చెప్పుట నా వెనుక వింటిని. అది వినగా నాతో మాట్లాడుతున్న స్వరమేమిటో అని చూడ తిరిగి తిని. చాలండి. వింటిని, వినగా 42 సార్లు అండి. చూచితిని, చూడగా 83 సార్లు అంటే
వింటిని వినగా 42 సార్లు ఉంది. అందుకే దీన్ని ఏమని పిలిచాడంటే ఆ భక్తుడు దర్శన గ్రంథము అని పిలిచాడు. రెండవది అది. తర్వాత మూడవ పేరు, ప్రకటనకున్న మూడవ పేరు ధన్యకర గ్రంథము. ధన్యకర గ్రంథము అంటే ఈ గ్రంథాన్ని చదివితే మనం ధన్యులవుతాం. ధన్యకర గ్రంథము 1:3 చదవాలక. ప్రకటన 1:3. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. చాలు, అది మొదటి ధన్యత. తర్వాత రెండవ ధన్యత 14-13. రెండవ ధన్యత 14-13. ఆయన తలయు 1వ అధ్యాయమే గదక. 14 అధ్యాయం 13. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతినొందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి యొక్క స్వరము చెప్పగా వింటిని. నిజమే. చాలమ్మా, 14-13 అనమాట. సో మొట్టమొదటి వాక్యం చదివి గైకొని వారు ధన్యులు, రెండవది ప్రభువునందు మృతులైన వారు ధన్యులు, మూడవది 16-16. ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను, తాను దిగంబరుడుగా సంచరించున్నది, జనులు తన దిశములను చూతురేమో అని మెలకుగా ఉండి తన వస్త్రమును కాపాడుకునేవాడు ధన్యుడు. చాలమ్మా. సో వస్త్రమును కాపాడుకునేవాడు ధన్యుడు. మొట్టమొదటి వాక్యము చదివి గైకొనువారు ధన్యులు, రెండవది ప్రభువునందు మృతులైన వారు ధన్యులు, మూడవది వస్త్రమును కాపాడుకునేవాడు ధన్యుడు. తర్వాత నాలుగవది 19-9. మరియు అతడు నాతో ఈలాగు చెప్పెను, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పంపబడిన వారు ధన్యులని వ్రాయము. చాలమ్మా, చాలు, థ్యాంక్ యూ. సో గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు అంటే చనిపోయిన తర్వాత జరిగేదండి. గొర్రెపిల్ల విందులో మనం పాల్గొంటేనే మనం ధన్యులు. అది నాలుగవ ధన్యత. అంతేనా? 1, 2, 3, 4, 5. 26. ఈ మొదటి పునరుద్ధానములో పాలు గలవాడు ధన్యులును పరిశుద్ధులనై యుందురు. చాలు, 26. మొదటి పునరుత్థానంలో పాలు గలవారు ధన్యులు. పునరుత్థానంలో మనం పాలు పొందాలి, అది 5వ ధన్యత. తర్వాత 6వది 22:7. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. చాలు, ప్రవచన వాక్యమును గైకొనువారు ధన్యులు. సో మనం చదవడమే కాదు, దాన్ని స్వీకరించాలి. గైకొనువారు ధన్యులు. ప్రవచన వాక్యము గైకొనువారు ధన్యులు. తర్వాత లాస్ట్ 7వది 22:14. జీవవృక్షములకు హక్కు గలవారే గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుక్కొని వారు ధన్యులు. చూసారా, 7 ధన్యతలు మనం పొందుతాం. వాక్యం చదివి గైకొని వారు ధన్యులు, ప్రభువునందు మృతులైన వారు ధన్యులు, వస్త్రం కాపాడుకొని వాడు ధన్యుడు, గొర్రెపిల్ల విందుకు పిలబడిన వారు ధన్యులు, మొదటి పునరుత్థానంలో పాలు పొందిన వారు ధన్యులు, ప్రవచన వాక్యము గైకొని వారు ధన్యులు, వస్త్రం ముదుక్కుని వారు ధన్యులు. ఈ 7 ధన్యతలు ఈ గ్రంథాన్ని చదివితే మనకు లభిస్తాయి. అంటే గ్రంథం యొక్క ఇంపార్టెన్స్ ఎంతనో దయచేసి గ్రహించండి. తర్వాత 4వ పేరు త్రికాల గ్రంథం. త్రికాల గ్రంథం 1వ అధ్యాయం అంతా జరిగిపోయిన వాటిని గురించి ఉంది. 1వ అధ్యాయం అంతా జరిగిపోయిన వాటిని గురించి, 2, 3 జరుగుతున్న వాటిని గురించి ఉన్నది, 4-22 జరగబోవునవి ఉన్నాయి అన్నమాట. 1వ అధ్యాయము జరిగిపోయిన వాటిని గురించింది, 2, 3 అధ్యాయాలు జరుగుతున్న వాటి గురించి ఉన్నది, 4-22 జరగబోవునవి ఉన్నాయన్నమాట. సో అంటే జరిగినవి, జరుగుతున్నవి, జరగబోయేవి చెప్పారు కాబట్టి దీన్ని త్రికాల గ్రంథం అని పేరు పెట్టాడు. ఎవరంటే ఆర్ఆర్కే మూర్తి గారు. తర్వాత 5 కరెక్టేనా నంబర్స్? 5 లోపల బయట గ్రంథం. 5వది లోపల బయట గ్రంథం. లోపల బయట గ్రంథం
మనకు పాత నిబంధనలో లోపల బయట గ్రంథం అని హెచ్కేల్ని పిలిచారండి, హెచ్కేల్ గ్రంథాన్ని. నూతన నిబంధనలో ప్రకటన గ్రంథాన్ని పిలిచారనమాట. మీరు హెచ్కేలు 2:9 చూడగలరా? హెచ్కేలు 2:9. నేను చూచుచుండగా గ్రంథమును పట్టుకొనిన ఒక చెయ్యి నా యొద్దకు చాపబడెను. ఆయన దాన్ని నా ముందర విప్పగా అది లోపటను వెలుపటను వ్రాయబడినదై ఉండెను. మహావిలాపము చాలు. చూసారా హెచ్కేల్ గ్రంథం ఎలా ఉంది? లోపల బయట. ఇప్పుడు మనం క్యాలెండర్ని ఇలా చుట్టేసామనుకోండి, లోపల ఉంటుంది, బయట ఉందనుకోండి, దాన్ని లోపల బయట గ్రంథం అని పిలుస్తారు. ఒకవైపే ఉంటే మామూలు గ్రంథమే, రెండు వైపులా ఉంటే లోపల బయట గ్రంథం అన్నమాట. అట్లా ప్రకటన గ్రంథం కూడా లోపల బయట. 5:1 ప్రకటన 5:1 చూడండి. మరి లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసిన ఒక గ్రంథము సింహాసనమునందు ఆసీనుడై ఉండు అని కుడి చేత చూచితిని. చాలు. చూసారా, ఇది ప్రకటన గ్రంథం కూడా లోపల. ఇంకా వేరే గ్రంథాలు ఏవి లేవండి. పాత నిబంధన గ్రంథంలో హెచ్కేల్ గ్రంథము, కొత్త నిబంధన గ్రంథం ప్రకటన గ్రంథము, లోపల బయట రాసిన గ్రంథాలు అనమాట. సో ఇవన్నీ మనం నమ్మచ్చా అని మీకు డౌట్ అవసరం లేదు. ఎందుకంటే కొమరం గుహల్లో మనకు దొరికాయి కదా. 48లో స్వాతంత్రం వచ్చిన తర్వాత, 1940 స్వాతంత్రం వచ్చిన తర్వాత గొర్రెల కాపరి దొరికాయండి కొమరం గుహల్లో. మీకు వీలైతే టీవీలో జియోన్ మినిస్ట్రీస్ నెహమ్యా అని ఒక ఆయన ఉన్నాడండి, అక్కడ పాస్టర్ నెహమ్యా. ఆయన ఇవన్నీ చూపిస్తున్నాడండి. కొమరం గుహలు, యేసయ్య పుట్టిన స్థలము, చనిపోయిన స్థలము, తర్వాత మొట్టమొదటి దేవాలయం కట్టిన స్థలము, తర్వాత మొన్న ఎర్రపేయను ఇది చేసిన స్థలం, అన్నీ చూపిస్తున్నాడు ఆయన. బైబిల్ ఆధారంగానే, తమాషగా అలా కాదు, బైబిల్ ఆధారంగానే చెప్తున్నాడు. మీకు ఏమైనా వీలవుతే అది చూస్తూ ఉండండి, మనకి ఇంకా కొంచెం బాగా తెలుస్తుంది ఇజ్రాయెల్ ఎలా ఉంది, ఏం చేస్తున్నది అట్లని తెలుస్తుంది. తర్వాత నెక్స్ట్ 6th క్రీస్తు ప్రత్యక్షత గ్రంథం. క్రీస్తు ప్రత్యక్షత గ్రంథం అంటే క్రీస్తు యొక్క ప్రత్యక్షతను తన కళ్ళారా ఆత్మతో చూసిన వ్యక్తి యోహాను. ఈ గ్రంథం కూడా ఎలా ఉంటుందంటే యేసుక్రీస్తు అనే పదంతో మొదలవుతుంది. మీరు ఒకసారి చూడండి, ప్రకటన 1 యేసుక్రీస్తు తన దాసు చదవండి అమృతక. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత ఈ సంగతులు. చాలమ్మా, చాలు థ్యాంక్ యూ. సో అది ప్రత్యక్షత. అట్లాగే లాస్ట్ సెంటెన్స్ కూడా చదవండి, అందులో కూడా మళ్ళీ యేసుక్రీస్తు అనే పదం వస్తుంది. ఆయన ప్రత్యక్షత ఉంటుంది కాబట్టి ఇలా వాడబడి 22 లాస్ట్ వచనం. ప్రభువైన యేసు కృప పరిశుద్ధులై తోడే ఉంటుంది కాక. లాస్ట్ 22 లాస్ట్ 22-21 ప్రభువైన యేసు కృప పరిశుద్ధులకు తోడైండును గాక. ఆమేన్. చాలు. చూసారా, ఇది ప్రత్యక్షత. యేసుక్రీస్తుకి అంత ప్రాధాన్యత ఇచ్చిన గ్రంథం ఇది. అందుకని దాన్ని ఏమన్నారంటే క్రీస్తు ప్రత్యక్షత గ్రంథం అన్నారు. క్రీస్తు ప్రత్యక్షంగా చదువర్లకు, విశ్వాసులకు కనిపించే గ్రంథం అన్నమాట. తర్వాత నెక్స్ట్ సూచనల గ్రంథం. సూచనల గ్రంథం 12:1 చూడండి. 7th 12:1 అప్పుడు పరలోకమందుకు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకున్న ఒక స్త్రీ, ఆమె పాదముల కింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రములు కిరీటం ఉండెను. ఆమె చాలండి. సూచన, దీని అర్థం ఏంటో తర్వాత మనం చూసుకుందాము. ఇది సూచనలు, ఎన్నో సూచనలు, ఒకటి కాదు, 12లో సూచనలు ఉన్నాయి, 15వ అధ్యాయంలో సూచనలు ఉన్నాయి. అందుకే దీని గ్రంథానికి పేరేమని పెట్టారంటే సూచనల గ్రంథం అన్నారు. సంఖ్యలు ఉన్నాయి, తర్వాత జంతువులు ఉన్నాయి. ప్రతి జంతువుకి ఏదో ఒక అర్థం వస్తుంది, ఏదో ఒకటి చేస్తున్నారు, అట్లా చూపిస్తున్నారంట. ఆ జంతువులు కూడా మామూలుగా మనం చూసే జంతువులు కాదు, అవి చాలా ప్రత్యేకమైన జంతువులు. అందుకే ఈ గ్రంథం ఇలా ఉందని చెప్పి మీరు చైనాకి వెళ్తే ప్రకటన గ్రంథం లేకుండా బైబిల్ ఉంటుందండి. ఎందుకంటే ఇది చదివినారంటే అందరు క్రిస్టియన్స్ అయిపోతారు అని చెప్పి, అది కమ్యూనిస్ట్ కంట్రీ కదండి చైనా. అందుకే ప్రకటన గ్రంథం లేకుండా బైబిల్ పెట్టారు. తర్వాత ఇక్కడున్న జంతువులే వాళ్ళకి తమాషా జంతువులు అయిపోయాయి అన్నమాట.
ఇట్లా వచ్చి రావడము, ఆడడము అట్లా చూపిస్తుంటారు అప్పుడప్పుడు చైనా దీంట్లో. సో ఈ సంఖ్యలు, జంతువులు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దానికి ఏమని పిలిచారంటే సూచనల గ్రంథం అని పిలిచారు. తర్వాత నెక్స్ట్ దైవత్వ గ్రంథము. దైవత్వ గ్రంథము 1:7 చదవండి, మీకు దైవత్వం తెలుస్తుంది. 1:7 ప్రకటన 1:7-8. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. అవును అల్ఫాయు ఒమేగయు ఆయన. అవును ఆమెన్. సో దేవుడే కేంద్రీకృతమైనాడు, ఇంక వేరేవేమీ లేదు ఇక్కడ. అందుకనే దైవత్వ గ్రంథము క్రీస్తు కేంద్రీకృతమైన గ్రంథము. క్రీస్తు లేని దైవత్వం ప్రకటన ద్వారా మనకు తెలియపరుస్తున్నది. అందుకని అల్ఫా నీవే, ఓమెగా నీవే. అల్ఫా ఓమెగా అంటే గ్రీకులో ఏబిసిడి, ఆది ఆది అంతము, అంతము A నీవే. to Z అని. తర్వాత నెక్స్ట్ ప్రవచనాత్మక గ్రంథము. నెక్స్ట్ ప్రవచనాత్మక గ్రంథము. ప్రవచనము అంటే అర్థం ఏంటంటే జరగబోయేవి ముందే చెప్తే దాన్ని ప్రవచనము అన్నారండి. జరగబోయేవి అంటే ముందు కాలంలో ఏం జరుగుతాయి అనే విషయాన్ని ముందే మనకు ప్రకటన గ్రంథంలో యోహాను భక్తుడు చెప్పాడనమాట. తర్వాత మనకి బైబిల్ అంతా ప్రవచనాలనే. తన భక్తుల ద్వారా, ప్రాఫిట్స్ ద్వారా యెహోవా దేవుడు ప్రవచనాలు సూచించాడు. సొలొమోనుకు కానీ, దావీదుకు కానీ, తర్వాత సౌలు రాజుకు కానీ, తర్వాత ఇతర ఇజ్రాయెల్ రాజులకు, వీళ్ళకందరికీ ప్రవచనాలు ముందే వచ్చేసాయండి. ఆయన వినకపోతే గాడిదతో కూడా మాట్లాడించాడు, మీకు తెలిసేది, బారాక్తో. సో అట్లా ఈ ప్రవచనాలు అన్నమాట. ఎట్లాంటి ప్రవచనాలంటే భావగర్భితమైన ప్రవచనాలు. ఆ భావాన్ని అర్థం చేసుకోవాలంటే మనకు కొంచెం బైబిల్ తెలియాలి, అప్పుడే మనం అర్థం చేసుకోవచ్చు. యెహెజ్కేలు, దానియేలు, జకరయ్య, యోవేలు ఇవన్నీ ప్రవచన గ్రంథాలేనండి. ఇవన్నీ ప్రవచన గ్రంథాలు. అదే రెండవ రాకడ గురించిన ప్రవచన గ్రంథాలే ఉన్నాయి. అందుకే దీన్ని ఏమన్నారంటే ప్రవచనాత్మక గ్రంథము అన్నారు. ఇది చదివే స్టూడెంట్స్ కూడా వాళ్ళు ఏం చెప్పుకుంటారంటే మేము ప్రవచన విద్యార్థులము అని చెప్పుకుంటారు. అంత ప్రాధాన్యత ఇస్తారు ప్రవచనాలకి. తర్వాత నెక్స్ట్ రాకడ గ్రంథం. రాకడ గ్రంథం 10th రాకడ గ్రంథం. నంబర్ 10 కదా. 10th అక్క. ప్రకటన గ్రంథం 1:7 చదవండి. మూలాంశము రాకడే. అందులో ఇదిగో ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయన్ను చూచును, ఆయన్ను పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయన్ను చూసి రొమ్ము కొట్టుకుందరు. అవును ఆమెన్. చాలమ్మా. సో ఇది రాకడ గ్రంథం. రాకడ మనకు తెలుస్తుంది. రాకడ ఇప్పుడు 66 గ్రంథాల్లో 40 గ్రంథాలలో రాకడ గురించి రాశారండి. మనకి బైబిల్లో ఉన్న 66 గ్రంథాలలో 40 గ్రంథాలలో రాకడ గురించి రాశారు. కానీ కేవలం రాకడ గురించి రాసిన గ్రంథం మాత్రం ప్రకటన. అందుకే దీనికి ఉన్న మరి ఒక పేరు ఏమంటే రాకడ గ్రంథం అని పిలుస్తారు. సెకండ్ కమింగ్ గురించి ఎక్కువగా చెప్తున్నారు. తర్వాత నెక్స్ట్ 11 విమోచన గ్రంథం. విమోచన గ్రంథం విమోచన గ్రంథము. విమోచన గ్రంథం అంటే ఈ గ్రంథం లోకం కోసం రాయలేదండి, కేవలం విశ్వాసుల కోసము, వాళ్ళ విమోచన కోసం రాశారు. కాబట్టి దీన్ని ఏమని పిలిచారంటే విమోచన గ్రంథం అని రాశారు. కేవలం విశ్వాసులకే ఇది, మామూలుగా నామకార్థ క్రైస్తవుల కోసం రాసింది కాదండి. చాలామంది దీన్ని స్కిప్ చేసేస్తారు, చదవరు. అర్థం కాదు ఎందుకు వచ్చిన గొడవ అని వదిలేసేస్తారు. కానీ చదవాలి, అర్థమయ్యేలాగా చూసుకోవాలి. నెమ్మదిగా చదివితే ఏ గ్రంథమైనా మనకు అర్థమవుతుంది. కానీ మనసు పెట్టి మనసుతో చదివి, ఆత్మతో చదివితే మనకు అర్థమవుతుంది అనమాట. సో ఇది ఎవరి కోసము మూయబడిన గ్రంథం కాదండి, ఇది తెరవబడిన గ్రంథము. ఎవరి కోసం అంటే కేవలం తన ప్రజల కోసం, తన యందు విశ్వాసం ఎవరైతే ఉంచుతారో వాళ్ళ కోసం రాయబడిన గ్రంథం అన్నమాట, విమోచన గ్రంథము. తర్వాత నెక్స్ట్ నిరీక్షణ గ్రంథం. నిరీక్షణ గ్రంథం బుక్ ఆఫ్ హోప్ అంటారు. బుక్ ఆఫ్ హోప్, నిరీక్షణ గ్రంథం. అంటే
నిరీక్షణ అనేది సంస్కృత పదం. అంటే నిర్ అంటే ఎదుట అని అర్థము. ఈ క్షణములు అంటే చూపులు అని అర్థం. ఎదురు చూపులు చూడాలంట మనం ఈ గ్రంథాన్ని చదివి. అందుకే దీనికి ఏమని పేరు పెట్టారంటే నిరీక్షణ గ్రంథం, బుక్ ఆఫ్ హోప్ అని చెప్పారనమాట. సంఘం ఎత్తబడే వరకు ఈ గ్రంథంలో గురించి మనం చదువుతూ ఉండాలి. తర్వాత నెక్స్ట్ ఏడుల గ్రంథము. ఏడుల గ్రంథము నంబర్ 7. ఏడుల గ్రంథము. ఏడుల గ్రంథము. 7 అనే పదము 54 సార్లు ఉందంటండి ప్రకటన గ్రంథంలో. 7 అనే పదము 54 సార్లు ఉన్నది. అంటే 7 సంఘాలు, 7 నక్షత్రములు బూరలు, 7 నక్షత్రాలు, 7 బూరలు, 7 ముద్రలు, 7 నాశనాలు, 7 తెగుళ్ళు, 7 నూతనములు, అట్లన్నీ 7 7 7 అని ఉందన్నమాట. అది 54 సార్లు ఉన్నాయి కాబట్టి కొందరు ఏమని పిలిచారంటే దీన్ని ఏడుల గ్రంథము అని పిలిచారు. సో ఆ 7 ఏమంటే 7 సంఘాలు, 7 రూపములు, 7 బూరలు, 7 తెగుళ్ళు, 7 ముద్రలు, 7 నాశనములు, 7 నూతనములు, అట్లా. తర్వాత శ్రమల గ్రంథం 14 కదండి. అవునక్క. శ్రమల గ్రంథం. క్రీస్తులో లేని వారికి ఎటువంటి శ్రమలు వస్తాయి అన్న విషయాన్ని 6వ అధ్యాయం తర్వాత ఉంటుందండి. 6వ అధ్యాయం నుండి క్రీస్తులో లేని వారికి ఎటువంటి శ్రమలు ఎదుర్కొంటారన్న విషయాన్ని వివరించింది గ్రంథం. అందుకని శ్రమల గ్రంథం అని పిలిచారు. 6వ గ్రంథం తర్వాత ఉంటుంది క్రీస్తులో లేని వారికి శ్రమలు. క్రీస్తులో లేని వారికి శ్రమలు. తర్వాత ఆశీర్వాద గ్రంథం. ఆశీర్వాద గ్రంథం. ఈ గ్రంథం చదివితేనే మనకు ఆశీర్వాదం. ఈరోజు మనం ఈ గ్రంథానికి ఉన్న అనేక పేర్ల గురించి చూసుకుంటున్నామంటే ఇది మనకు ఆశీర్వాదమే. ఆశీర్వాద గ్రంథం. తర్వాత సంఘ గ్రంథం. సంఘ గ్రంథము, బుక్ ఆఫ్ చర్చ్. అంటే ఆ కాలంలో ఉన్న సంఘాల కోసం రాసిన గ్రంథం అన్నమాట. నేను ముందే చెప్పాను కదా మీకు, మనకున్న 7 సంఘాలు, వాళ్ళకి ఎన్నో డౌట్స్ ఉన్నాయి, అంత చదువు లేదు, ఏమి తెలియదు వాళ్ళకి. ఆ డౌట్స్ని అంతా క్లారిఫై చేయాలని వాళ్ళ మనస్సును ఎరిగి యేసయ్య యోహాన్ చేత ఈ గ్రంథాన్ని రాయించాడండి. అందుకని దీన్ని ఏమన్నారంటే సంఘాలకు రాసిన గ్రంథం కాబట్టి బుక్ ఆఫ్ చర్చ్, సంఘం యొక్క గ్రంథం. తర్వాత నెక్స్ట్ బుక్ ఆఫ్ వార్నింగ్. బుక్ ఆఫ్ వార్నింగ్, హెచ్చరిక గ్రంథం. హెచ్చరిక గ్రంథం. అన్నీ హెచ్చరికలే, అన్నీ హెచ్చరికలే. బుక్ ఆఫ్ వార్నింగ్. 18. తర్వాత తీర్పుల గ్రంథం. 17, 18, 19 అధ్యాయాలంతా తీర్పులు ఉన్నాయండి. అందుకని దీన్ని ఏమని పిలిచారంటే తీర్పుల గ్రంథం. తీర్పుల గ్రంథం. తర్వాత నెక్స్ట్ తెగుళ్ళ గ్రంథం. తెగుళ్ళ గ్రంథం. తెగుళ్ళ గ్రంథం. తెగుళ్ళు ఉన్నాయి దీంట్లో. ఫలాని ఇది చేస్తే వాళ్ళకి ఏమేమి తెగుళ్ళు వస్తాయి, ఏమవుతారు వాళ్ళు, అట్లాంటిది అనమాట తెగుళ్ళ గ్రంథం. తర్వాత నెక్స్ట్ సిద్ధపరిచే గ్రంథం. మానవుని దేవుని దగ్గరికి వెళ్ళడానికి సిద్ధపరుస్తుంది, మనస్సుని సిద్ధపరిచే గ్రంథం. సిద్ధపరిచే గ్రంథం.
తర్వాత శుద్ధీకరించే గ్రంథము. శుద్ధీకరించే గ్రంథం శుద్ధి చేస్తుంది, మానవుని శుద్ధి చేస్తుంది. ఈ పని చేయకూడదు, ఈ పని చేయాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలని శుద్ధీకరించే గ్రంథం. నంబర్ ఎంత? ఇప్పుడు చెప్పబోయేది 22 22 అక్క. 22. తర్వాత నెక్స్ట్ మార్మిక గ్రంథం. మార్మిక గ్రంథం. మార్మిక గ్రంథం. మర్మం ఉంటుందన్నమాట గ్రంథంలో. మర్మము అంటే లోతైన సత్యం ఉంటే దాన్ని అట్లా మర్మము అంటారు. అందుకే దీన్ని ఏమని పిలిచారంటే మార్మిక గ్రంథము అన్నారు. తర్వాత న్యాయ గ్రంథము. న్యాయ గ్రంథము. న్యాయ గ్రంథము. న్యాయ గ్రంథము. తర్వాత ముగింపు పుస్తకము. ముగింపు పుస్తకము. ముగింపు పుస్తకము. 28 వచ్చాయండి. 28 వచ్చాయా? 24 వచ్చాక. 24ఏనా? దీంట్లో లాస్ట్ వన్ 24th వన్ ముగింపు పుస్తకం. నేను ఒకసారి చదువుతానని ఒకసారి చూస్తారా అట్లా? ఆత్మ గ్రంథము, దర్శన గ్రంథము, ధన్యకర గ్రంథము, త్రికాల గ్రంథము, లోపల బయట గ్రంథము, క్రీస్తు ప్రత్యక్షత గ్రంథము, సూచన గ్రంథము, దైవత్వ గ్రంథము, ప్రవచనాత్మక గ్రంథము, రాకడ గ్రంథము, విమోచన గ్రంథము, ఏడుల గ్రంథము, శ్రమల గ్రంథము, హెచ్చరిక గ్రంథము, తీర్పుల గ్రంథము, మార్మిక గ్రంథము, తెగుళ్ల గ్రంథము, సిద్ధపరిచే గ్రంథము, శుద్ధీకరించే గ్రంథము, న్యాయ గ్రంథము, నిరీక్షణ గ్రంథము, బుక్ ఆఫ్ చర్చ్, ముగింపు పుస్తకము, ఆశీర్వాద గ్రంథం. 28 వచ్చేది. ఆశీర్వాద గ్రంథం 25. 28. 15లోనే వచ్చింది అక్క. 15th వచ్చింది ఆశీర్వాద గ్రంథం. కాదక్క, 14 శ్రమల గ్రంథం. మీరు నిరీక్షణ గ్రంథం తర్వాత చదవండి. 12 నిరీక్షణ గ్రంథము. 12 నిరీక్షణ గ్రంథం. నేను చదువుతాను, మీరు చూడండి అక్క. 12 నిరీక్షణ గ్రంథము, 13 ఏడుల గ్రంథం, 14 శ్రమల గ్రంథం, శ్రమల గ్రంథం, హెచ్చరిక గ్రంథం, 15 ఆశీర్వాద గ్రంథం, ఆశీర్వాద గ్రంథం, 16 సంఘ గ్రంథం, బుక్ ఆఫ్ చర్చ్, 17 బుక్ ఆఫ్ వార్నింగ్, హెచ్చరిక గ్రంథం, హెచ్చరిక గ్రంథం, 18 తీర్పుల గ్రంథం, 19 తెగుళ్ల గ్రంథం, 20 సిద్ధపరచు గ్రంథం, 21 శుద్ధీకరించు గ్రంథం, న్యాయ గ్రంథం. న్యాయ గ్రంథం. న్యాయ గ్రంథం. న్యాయ గ్రంథం తర్వాత వచ్చింది. న్యాయ గ్రంథం 22, 23 న్యాయ గ్రంథం. న్యాయ గ్రంథం. న్యాయ గ్రంథం వచ్చింది 23. న్యాయ గ్రంథం కూడా 23. 23 వచ్చింది. 24 ముగింపు గ్రంథం. అంతే. గ్రంథం తర్వాత చెప్పండి. మన తప్పేసినారేమో. మార్మిక గ్రంథం. మార్మిక గ్రంథం. శుద్ధీకరించే గ్రంథం 21 అయిందక్క. మార్మిక గ్రంథం 22 అయింది. న్యాయ గ్రంథం మీరు నంబర్ ఏమన్నా తప్పేసుకున్నారేమో చూడండి. 24 అంతే గ్రంథాలు. మరి ముగింపు గ్రంథం పుస్తకం, ముగింపు పుస్తకం 24. నేనే తప్పేసుకున్నా. నంబరు ఏదో తప్పేసుకున్నట్టు. నేను అన్ని ఒక్కసారి చదువుతాను, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఆత్మ గ్రంథము, దర్శన గ్రంథము, ధన్యకర గ్రంథము, త్రికాల గ్రంథము, లోపల బయట గ్రంథము, క్రీస్తు ప్రత్యక్షత గ్రంథము, సూచనల గ్రంథము, దైవత్వ గ్రంథము, ప్రవచనాత్మక గ్రంథము, రాకడ గ్రంథము, విమోచన గ్రంథము, ఏడుల గ్రంథము, శ్రమల గ్రంథము. ఏడుల గ్రంథం కాదక్క, నిరీక్షణ గ్రంథం ఉంది మధ్యలో. మధ్యలో వచ్చిందా? మధ్యలో విమోచన గ్రంథం తర్వాత నిరీక్షణ గ్రంథం ఉంది. ఏడుల గ్రంథం తర్వాత విమోచన గ్రంథం, ఏడుల శ్రమల గ్రంథం రాస్తున్నారా? శ్రమల గ్రంథం రాస్తున్నాం అక్క. 14th శ్రమల గ్రంథం అక్క. గ్రంథము, హెచ్చరిక గ్రంథము లేదు, హెచ్చరిక గ్రంథం లేదు. 17 అక్క. 17 హెచ్చరిక గ్రంథం. 17 హెచ్చరిక గ్రంథం. వార్నింగ్ చెప్పారు. తీర్పుల గ్రంథము, మార్మిక గ్రంథము, తెగుళ్ల గ్రంథము, సిద్ధపరిచే గ్రంథము, శుద్ధీకరించే గ్రంథము, న్యాయ గ్రంథము, నిరీక్షణ గ్రంథము, బుక్ ఆఫ్ చర్చ్, ముగింపు పుస్తకము, ఆశీర్వాద గ్రంథం. వచ్చేసినట్టే కదా అన్ని?
అది కలిసి ముందుకు 24 వెనక్కి చెప్పినారు అంతే. బుక్ ఆఫ్ చర్చ్ అంటే ముందుకు 24 వెళ్ళిపోయింది. వచ్చినాయి అంటే ముందుకి వెనక్కి వచ్చేసినట్టుంది. ముందుకు వెనక్కి వచ్చినాయి కానీ 24 28 కాదు. 24 వచ్చాయి అన్ని టోటల్లీ. సరే సరే సరే. ఇప్పుడు మనము ఆది కాండానికి ప్రకటన గ్రంథానికి ఎంత భేదం ఉన్నదో చూసుకుందాం. ఒక పక్క ఆది కాండము, ఒక పక్కన ప్రకటన గ్రంథం రాసుకోండి. ఎంత సాదృశ్యంగా యెహోవా దేవుడు మనకు చేశాడనేది తెలుస్తుంది. ఒకవైపు ఆది కాండము బుక్లో, ఒకవైపు ప్రకటన గ్రంథం రాయండి. నంబర్ 1 ఆది కాండం. సూర్యుడిని సృష్టించాడు. ప్రకటన గ్రంథంలో సూర్యుడు అక్కర్లేదు. ఎలా ఉంటుందో మరి పరలోకము, ఇలా ఉన్న పరలోకము ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. సూర్యుడు అక్కర్లేదు. తర్వాత రెండవది, సాతాను విజయం పొందింది. ఆది కాండంలో సాతాను విజయం పొందింది. పాము రూపంలో వచ్చి అవను టెంప్ట్ చేసి పండిస్తుంది కదండి. సో విజయం ఎవరికి వచ్చింది? సాతానికి వచ్చింది. ప్రకటన గ్రంథంలో సాతానును ఓడించాడు. సాతానుకు నో ప్లేస్. తర్వాత మూడవది, పాపము లోకములో ప్రవేశించింది. ఆది కాండం. పాపము లోకములో ప్రవేశించింది. ప్రకటన గ్రంథంలో పాపము త్రోసివేయబడినది. పాపము లేదు, త్రోసివేయబడినది. తర్వాత నంబర్ 4, ప్రజలు దేవుని నుండి దాక్కున్నారు. ప్రజలు దేవుని నుండి దాక్కున్నారు. ప్రకటన గ్రంథంలో ప్రజలను దేవుడు ఆహ్వానించాడు. ప్రజలను దేవుడు ఆహ్వానించాడు. ఫిఫ్త్ వన్. తర్వాత నంబరు 5. ఫిఫ్త్ వన్. ప్రజలు శపింపబడ్డారు. ప్రజలు శపింపబడ్డారు. ప్రకటన గ్రంథంలో శాపము తీసివేయబడినది. శాపము తీసివేయబడినది. ప్రజలు శపింపబడ్డారు. ఆది కాండంలో, ప్రకటనలో శాపము తీసివేయబడినది. తర్వాత నంబర్ 6, కన్నీరు కార్చారు పాపం నిమిత్తము. ఆది కాండం. పాపం నిమిత్తము కన్నీరు కార్చారు. పాపం నిమిత్తము కన్నీరు కార్చారు. ప్రకటన గ్రంథంకి వచ్చేటప్పుడు పాపము లేదు, కన్నీరు లేదు. పాపము లేదు, కన్నీరు లేదు. పాపము లేదు, కన్నీరు లేదు. తర్వాత నంబర్ 7, ఏదేను వనము శపింపబడినది. ఏదేను వనము శపింపబడినది. ప్రకటన, దేవుని పట్టణము నూతనముగా అలంకరింపబడింది. దేవుని పట్టణము నూతనముగా అలంకరింపబడింది. తర్వాత నంబర్ 8, పరలోకము పోయినది. పరలోకము పోయినది. కోల్పోయినాం పరలోకం. ఇక్కడ ప్రకటనలో పరలోకము ప్రాప్తించినది. పరలోకము ప్రాప్తించినది. నైన్త్ వన్.
పరలోకము ప్రాప్తించినది. తర్వాత 9 ప్రజలు మరణముకు పాత్రులు. ప్రజలు మరణమునకు పాత్రులు. ప్రకటన గ్రంథంలో మాత్రము మరణము జయింపబడినది. మరణం లేదండి మనకు. మరణము జయింపబడినది. ఎంత వాస్ట్ డిఫరెన్స్ మనకు కనిపిస్తుందో చూడండి. ఆది కాండానికిను ప్రకటన గ్రంథానికి చాలా డిఫరెన్స్ అన్నమాట. సూర్యుడిని సృష్టించాడు దేవుడు, అక్కడ సృష్టించాడు. ఇక్కడ సూర్యుడు అక్కర్లేదంట. ఒకసారి ఆలోచిస్తే సూర్యుడు అక్కర్లేదంటే చీకటి లేదని అర్థము. ఎలా ఉంటామో మరి, నిద్రే ఉండదా మనకు? ఏంటో నాకు అర్థమే కాలేదన్నమాట. అంతటి వెలుగు ఉంటుందన్నమాట. నిత్యము బహుశా ఆరాధిస్తూ సృష్టిస్తూ ఉంటామేమో ఈ పరలోకంలో అని అర్థం వస్తుంది అన్నమాట. సాతాను అనేవాడు లేడు, పాపము లేదు. ప్రజలను దేవుడు ఆహ్వానించాడు. తన యందు విశ్వాసం ఉంచిన వారిని పిలుస్తున్నాడు. ఎందుకంటే శాపం లేదు, ఇక్కడ కన్నీరు లేదు, పాపం లేదు. దేవుని పట్టణము నూతనంగా అలంకరింపబడినది. మీరు ఈ అలంకరణ కావాలంటే మీరు ప్రకటన గ్రంథం చదవాలండి. నవరత్నాలతో అలంకరింపబడి ఉంటుందట పరలోక అలంకరణ అలా ఉంటుందట. తర్వాత ద్వారాలు కూడా ముత్యాలతో చేస్తారంట. జస్ట్ ఇమాజిన్, మనం ఇంత ముత్యం కమ్మలు చెవుల్లో పెట్టుకుంటే నవ్వా అనుకుంటాను. ద్వారాలే ముత్యంతోనట. అంటే ఎంత పెద్ద ద్వారము, ఎంత పెద్ద ముత్యమో ఒకసారి ఆలోచించుకోండి. అంతటి అంటే అంత నూతనంగా అలంకరింపబడి ఉంటుంది మన కోసం. దేవుడు అలా అలంకరిస్తాడు. మరణం అనేది ఇక్కడ లేదు, మరణమే లేదు. ఇక్కడ మనకు మరణము, జబ్బులు ఇవన్నీ ఉన్నాయి, కానీ అక్కడ ఏమీ లేవు అన్నమాట. సో ఆది కాండానికి ప్రకటన గ్రంథానికి అంతటి డిఫరెన్స్ ఉన్నది. ఇక్కడ మనం చదువుతూ ఉన్నప్పుడు ఇవన్నీ మనకు తెలుస్తూ ఉంటాయన్నమాట. అప్పుడు దాని యొక్క ప్రాధాన్యత తెలుస్తుంది మనకు. అట్లాగే నేను ముందే చెప్పాను మీకు, దానియేలు గ్రంథానికి ప్రకటన గ్రంథానికి దానియేలు గ్రంథం ఇంట్రడక్షన్ అని చెప్పాను. సో అందుకని దానియేలుకి ప్రకటన గ్రంథానికి కూడా డిఫరెన్సెస్ ఉన్నాయి. మీకు కావాలంటే మీరు రాసుకోవద్దండి, కానీ జస్ట్ వచనాలు చెప్తాను. అది దానియేలు ఒక పక్క, ప్రకటన ఒక పక్క రాసుకుంటానంటే తొమ్మిదేనమ్మా. అది కావాలంటే చెప్తాను నేను. మరి దానియేలు ప్రకటన గ్రంథానికి ఉన్న సాదృశ్యాలు అంటే, ఇప్పుడు ప్రకటన ఆది కాండము ప్రకటన ఎలా చూసామో, మీరు మళ్ళీ మీ పర్సనల్ బైబిల్ రీడింగ్ అప్పుడు ఈ నంబర్స్ ఇస్తాను నేను. ఆ నంబర్స్ చూసుకుంటే మీకు తెలుస్తుంది. ఒకటి ఉదాహరణ చూస్తానంటే చూడండి. ఇప్పుడు దానియేలు ప్రకటన రాసుకోండి, అప్పుడు మీకు తెలుస్తుంది. దానియేలు ఒకరు ప్రకటన తీయండి, అప్పుడు రెండు చూసుకోవచ్చు మనం. దానియేలు 10:5 చదువుతారా ఎవరన్నా? దానియేలు 10:5. నేను కన్నులెత్తి చూడగా నారబట్టలు ధరించుకున్న ఒకడు కనబడెను. అతడు నడుమునకు మేలిమి బంగారు నడికట్టు కట్టుకొని ఉండెను. అతని శరీరము రక్తవర్ణపు రాతి వంటిది. అతని ముఖం మెరుపు వలె ఉండెను. అతని కన్నులు జ్వాలామయమే. చాలు. ఇదే సేమ్ మనకు ప్రకటన 1:13 ఉంటుంది. ప్రకటన గ్రంథము ఒకరు ప్రకటన తీసుకోండి, ఒకరు దానియేలు తీసుకోండి, త్వరగా మనకు ప్రకటన 1:13 ఉంటుంది. చూడండి 1:13. తిరుగుగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకనిని చూచి తిని. ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకుని ఉండెను. చాలండి, చాలు. సో దానియేలు తను చూసిన దర్శనం రాస్తే అదే మనకు ప్రకటనలో వస్తుంది. చూడండి దానియేలు ప్రకటన. అట్లా దానియేలు 10:6 చూడండి. 10:6 దానియేలు 10:6. అతని శరీరము రక్తవర్ణపు రాతి వంటిది, అతని ముఖము మెరుపు వలె ఉండెను. అతని కన్నులు జ్వాలామయమైన దీపములను, అతని భుజములను పాదములను తళతళలాడు ఇత్తడిని పోలి ఉండెను. అతని మాటల ధ్వని
నర సమూహపు ధ్వని వలె ఉండెను. సమూహపు కంఠధ్వని వలె ఉండెను. అట్లా దానియేలు చాలు 1:14 ప్రకటన చదవండి ఇంకెవరన్నా. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత తవడముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్నిజ్వాలల వలె ఉండెను. ఆయన చాలు. పాదములు కొలిమిలో పుటము వేయబడిన మెరేచున్న అపరంజితో సమానమై ఉండెను. చాలు. సో అట్లాగూ అక్కడ దానియేలు చూసిన దర్శనము ఇక్కడ ప్రకటనలో దర్శనము ఎంత బాగా మనకు ఈక్వల్ అయిపోతున్నాయి చూడండి. అట్లాగే 10:6 తర్వాత 10:8 చదవండి. దానియేలు 10:8. నేను ఒంటరినై ఈ గొప్ప దర్శనమును చూచితిని. చూచినందున నాలో బలమేమియో లేకపోయినా నా సొగసు వికారమాయను, బలము నా యందు నిలవలేదు. చాలు. ఇక్కడ ప్రకటన 1:17 చూడండి. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని, ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా నేను భయపడకుము, చూసారా? నేను మొదటి వాడను కడపటి వాడను. దర్శనం చూసి బలమేమీ లేక సొగసు వికారమైన అదే ఇక్కడ కూడా వచ్చింది చూడండి. మనం చూడలేమండి. మోషే కూడా అడుగుతాడు కదా, నేను నిన్ను చూడాలా అని అంటే నువ్వు నన్ను చూడలేవని చెప్పి బండ సందులో నిల్చుకుంటే వెనక నుంచి కొంగు చూశాడు. కొంగు చూసే కళ్ళు తిరిగి పడిపోయాడు మనకి మోషే. చూడలేము అతని యొక్క తేజస్వరూపాన్ని మనం చూడలేము అన్నమాట. అట్లాగే దానియేలు చూసింది ప్రకటనలో చూసింది రెండు ఒకటేగా కనిపిస్తున్నాయి చూడండి. అట్లాగే దానియేలు 2:44 చూడండి. 2:44 దానియేలు 2:44. ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును. దానికి ఎన్నటికీ నాశనం కలగదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి కాక మరెవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలము చేయదు, కానీ అది యుగముల వరకు నిలుచును. చాలు. అట్లాగే ఇక్కడ చూడండి 2:44 కదా. ఇక్కడ 11:15 ప్రకటన 11:15 చూడండి. ఏడవ దూత బూర ఊదినప్పుడు పరలోకంలో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యమును ఆయన యుగ యుగముల వరకు ఏలుననెను. చూసారా ఎంత సాదృశ్యం ఉందో. దానియేలు చూసింది ప్రకటన గ్రంథంలో మనం చూస్తున్నాం అన్నమాట. అందుకే దానియేలు గ్రంథం ప్రకటన గ్రంథానికి ఇంట్రడక్షన్ అని పిలుస్తారు. సో అట్లాగూ ఈ గ్రంథాలు ఇందులో ఉన్న జంతువులు మీరు యోవేలు చూసారంటే యోవేల్లో గుర్రాల గురించి సింహం గురించి రాశాడండి యోవేలు. అది మనకు ప్రకటనలో కనిపిస్తుంది. వింత జంతువులు ఇవన్నీ ఉంటాయి కదా, అది కదా. అట్లాగే జకరయ్యలో కూడా దేవాలయాలు కొలతలు ఇవన్నీ ఉన్నాయి జకరయ్య గ్రంథంలో. అదే మనకు ప్రకటనలో కనిపిస్తుంది. ఎందుకంటే యోవేలు జకరయ్య దానియేలు యెహెజ్కేలు రెండవ రాకడ గురించి ఎక్కువగా చెప్పారు. అందుకని ఈ రెండిట్లో సాదృశ్యాలు మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. యోవేలు కూడా మీరు ఒకసారి చూస్తే బాగుంటుంది. యోవేలు గ్రంథం చాలా మటుకు మనం దీన్ని దూరం పెట్టేస్తాం, అంత చదవము. యోవేలు తీస్తారా? యోవేలు తీసామక్క, చదవండి. 2:4 చదవండి. 4 వాటి రూపములు గుర్రముల రూపముల వంటివి, రౌతుల వలె అవి పరిగెత్తి వచ్చును, రథముల ధ్వని చేయనట్టు. చాలక చాలు. అట్లా ప్రకటన 9:7 చదవండి. ప్రకటన 9:7 ఆ మిడతల రూపమును యుద్ధమునకు సిద్ధపరచబడిన గుర్రములను పోలి ఉన్నవి. బంగారం వలె మెరుగు కిరీటము వంటివి వాటి తల మీద ఉండెను. వాటి ముఖములు మనుష్య ముఖముల వంటివి, స్త్రీల తల వెంట్రుకల వంటి వెంట్రుకలు వాటికి ఉండెను. వాటి పండ్లు సింహపు కూరల వలె ఉండెను. ఇనుప మైమరువులు వంటి మైమరువులు వాటికి ఉండెను. వాటి రెక్కల ధ్వని యుద్ధమునకు పరిగెత్తినట్టు విస్తారమైన గుర్రపు రథముల ధ్వని వలె ఉండెను. తేళ్ల తోకల వంటి తోకలను కొండ్లను వాటికి ఉండెను. 5 నెలల వరకు వాటి తోకల చేత మనుషులకు హాని చేయుటకు వాటికి అధికారం ఉండెను. చూడండి, అబ్బో భయం వేస్తుందండి ఇవన్నీ చదివితే, చాలా భయం వేస్తుంది. ఆ శబ్దము గుర్రాలు వస్తుంటే పెద్ద యుద్ధం చేసిన శబ్దం మనకు వస్తుందట. అట్లాగే యోవేలు 2:10 చదవండి. యోవేలు 2:10 వాటి భయము చేత భూమి కంపించుచున్నది,
ఆకాశం తత్తరించుచున్నది, సూర్యచంద్రులకు తేజోహీనత కలుగుతున్నది, నక్షత్రములకు కాంతి తప్పుచున్నది. అసలు నక్షత్రాలకి కాంతి కాంతి తప్పుచున్నది. తప్పుచున్నది. ప్రకటన 9:2 చదవండి, మీకు సాదృశ్యం కనిపిస్తుంది. అతడు అగాధము తెరవగా పెద్ద కొలిమిలో నుండి లేచి పొగ వంటి పొగ ఆ అగాధంలో నుండి లేచెను. ఆ అగాధంలోని పొగ చేత సూర్యుని వాయుమండలమున చీకటి కమ్మెను. ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకి వచ్చెను. భూమిలో ఉండు తేళ్లకు బలమున్నట్లు వాటికి బలము ఇయ్యబడెను. మరియు మరియు నొసళ్ళ యందు దేవుని ముద్ర లేని మనుష్యులకే తప్ప భూమిపైనున్న గడ్డికైనను ఏ మొక్కలకైనను మరి ఏ వృక్షమునకైనను హాని కలుగ చేయకూడదని వాటికి ఆజ్ఞ ఇయ్యబడెను. చాలండి. చూడండి ఎంత సాదృశ్యాలు ఉన్నాయో. యోవేలు ఎప్పుడు రాశాడు గ్రంథము, జకరయ్య ఎప్పుడు రాశాడు, దానియేలు ఎప్పుడు రాశాడు, ఇది ప్రకటన గ్రంథం ఎప్పుడు రాశారు. 95, 96 ఏడీలో రాశారు ప్రకటన గ్రంథం. ఈ జకరయ్య, యోవేలు, దానియేలు గ్రంథాలు ఇంకా ఇంత ముందు. దానియేలు గ్రంథము 607లో బీసీ 607 బీసీలో దానియేలు గ్రంథం రాశారు. ప్రకటన గ్రంథం 96 ఏడి. తర్వాత ఈ రెండింటికి కూడా దానియేలుకి ప్రకటన గ్రంథం కూడా ఒక సాదృశ్యం ఉందండి. ఏంటో తెలుసా? పాత నిబంధనలో మనకి ఎన్ని గ్రంథాలు ఉన్నాయండి? 39. 39లో దానియేలు గ్రంథం 27వ గ్రంథం అండి. ఒకసారి చూడండి మీరు పట్టికలో 27వ గ్రంథం చూసారా? దానియేలు 27వ గ్రంథం, 39లో 27వ గ్రంథం దానియేలు. 27 కరెక్ట్. హోషేయ 28. ప్రకటన గ్రంథం కూడా 27 చూడండి. నూతన నిబంధనలో ప్రకటన గ్రంథం కూడా 27. ఎలా ఉన్నాయి? 27వ గ్రంథం 27. అక్కడ 27, ఇక్కడ 27. సాదృశ్యం ఉందన్నమాట ఈ గ్రంథాల మధ్యలో. చాలా సాదృశ్యాలు ఉన్నాయి. తర్వాత భయం పుట్టిస్తుంది మనకు. ఇంట్రొడక్షనే మనకి ఇచ్చేసారు ఆల్రెడీ. ఇలా రాబోతుంది, దేవుడు ఇలా వస్తాడు, ఇలా చేస్తాడు, ఇలా ఉంటుంది, అలా ఉంటుంది అంటే మనం ఇవన్నీ చదువుతున్నా కూడా మనం ప్రిపేర్ కావాలి. భయం లేకుండా రెండవ రాత్రికి దగ్గరలో ఉన్నామండి. అంత్యదినాలు వచ్చేసాయి. మీరు టీవీ చూస్తుంటే తెలుస్తుంది. నార్త్ ఇండియాలో క్లౌడ్స్ బర్స్ట్ అవుతున్నాయి. ఇక మీద మనకు వర్షం రాదట, కాలం పోయిందట. మనకి ఏమొస్తాయంటే క్లౌడ్ బర్స్ట్ అవుతుందంట. క్లౌడ్ బర్స్ట్ అయిందంటే ఆ క్లౌడ్స్లో ఉన్న వాటర్ అంతా కుండపోతగా వచ్చేస్తుందండి. అంతే ఇండ్లు, వాకిళ్ళు అన్నీ కొట్టుకుపోతుంటాయి. మీరు నార్త్ ఇండియాలో ఇంతవరకు ఇంకా అయిపోలేదండి, కొట్టుకుపోతున్నారు ఇండ్లన్నీ వాళ్ళంతా నదుల పక్కనే ఇండ్లు కట్టుకుంటారు నార్త్ ఇండియాలో చాలామంది. ఆ ఇండ్లంతా పేకమేడల్లాగా పడిపోయినాయండి, మొత్తం తుడుచుకుపోయింది. అక్కడ ఎక్కువ విగ్రహారాధన ఎక్కువ, చిన్న చిన్న టెంపుల్స్ అన్నీ కొట్టుకుపోయినాయి. మీరు ఒక్కొక్కసారి ఎప్పుడైనా ఇంగ్లీష్ న్యూస్ అన్నా, హిందీ న్యూస్, అవి నార్త్ ఇండియన్ న్యూస్ వచ్చేది ఛానల్స్ చూసారంటే మీకు తెలుస్తుంది. మనవి కాదు, నార్త్ ఇండియన్ ఛానల్స్ వస్తాయి, అవి చూడండి, అప్పుడు మనకు తెలుస్తుంది. అంతటి క్లౌడ్ బర్స్టింగ్ జరుగుతుంది. తర్వాత మనకు కామారెడ్డి, తెలంగాణలో కామారెడ్డిలో కూడా క్లౌడ్ బర్స్టింగ్ అయింది. ఎప్పుడో కట్టిన అవేమిటి డ్యామ్స్ అవన్నీ పగిలిపోయాయండి. రోడ్లంతా పగిలిపోయాయి. ఎంతెంత పెద్ద పెద్ద రోడ్లు పగిలిపోయినాయి. హైవేస్, ఎంత ఎత్తుగా హైవేస్ వేస్తారు కదా, ఆ హైవేస్ అన్నీ పగిలిపోయినాయి. రోడ్లు లేవు, నో కనెక్షన్. హైదరాబాద్కి కామారెడ్డికి కనెక్షన్ లేదు. ఎట్లో చుట్టుకొని అట్లా వచ్చాయి లారీలు, అవన్నీ మనుషులు అట్లా వచ్చారనమాట. సో అంత్యకాలంలో ఎంత నష్టం జరగాలో అంత నష్టం జరుగుతున్నదండి. ఆల్రెడీ స్టార్ట్ అయింది. అసలు పడుకున్న వాడు లేస్తాడో లేదో తెలియదు. యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయి. ప్రజలు దేవుణ్ణి మర్చిపోతున్నారు. తాగుడు ఎక్కువైపోతా ఉంది. భార్య భర్తను చంపుతున్నారు, భర్త భార్యని చంపుతున్నారు, పిల్లల్ని భార్యని చంపేసి వాడు చచ్చిపోతున్నాడు. అసలు ఏంటంటే ప్రేమ, మనకి బైబిల్లో ఉంది కదండి, ప్రేమ కరువు అవుతుందని. ప్రేమ ఉండదు, లాస్ట్ డేస్లో ప్రేమ ఉండదు, చూసినా కూడా కనిపించదంట. ప్రేమ ఉంటేనే కదా మనం ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చుకొని మాట్లాడుకుంటాము, చూస్తాము. అది లేదట. అంత్యకాలాల్లో ఇవన్నీ జరుగుతాయి. దీనికి మనం ఎట్లా ప్రిపేర్ అయి ఉండాలా అనేది మనకు ప్రకటన గ్రంథం చాలా చక్కగా చెప్తుందండి. మీకు వీలున్నప్పుడు నెమ్మదిగా మనసు పెట్టి ప్రకటన గ్రంథం చదివారంటే మనకు చాలా కనువిప్పు కలుగుతుంది. కనువిప్పు కలిగి మనం సిద్ధపడతాం.
రెండవ రాకడికి సిద్ధపడతాం. మనం సిద్ధపడాలి రెండవ రాకడికి. మనమే కాకుండా మన చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, మన బంధువుల్ని, రక్త సంబంధికుల్ని సిద్ధపాటు. నాన్న ఇలా జరుగుతుందంటే, ఇలా జరుగుతుందంటే, ఇదిగో గ్రంథంలో ఇలా రాశారు. ఇలా చేయకూడదు, అలా చేయకూడదు, ఇలా ఉండాలి, ఇలా మనం చెప్పాలి పిల్లలకి, మన వాళ్ళకి అందరికి చెప్పుకోవాలి. చెప్పుకొని మనమందరం అక్కడ పైన కలుసుకోవాలి, మధ్యాకాశంలో కలుసుకోవాలి. ఆ కలుసుకునే కృప మనకి దేవుడు ఇవ్వాలండి. అది ఇవ్వాలి అంటే ప్రకటన గ్రంథానికి ప్రాధాన్యతను గుర్తించాలి, చదవాలి, ఔపాసన పట్టాలి. అంతేకాకుండా దాని మీద రాసిన గ్రంథాలు మీకు ఎప్పుడన్నా మీకేమైనా కావాలంటే నేను ఇస్తాను. బుక్స్ నా దగ్గర లేవు కానీ చదివేసి ఇచ్చేసాను. ప్రకటన గ్రంథం మీద రాజారావు గారు రాశారండి ఒక బుక్, చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడన్నా ఉందా ఆంటీ? ఆ బుక్ ఉంది, రాజారావు గారు. ఉందా? ఉన్నాయి నా దగ్గర ఉంది. చదవండి, ఒకసారి చదవండి, మీకు బాగా తెలుస్తుంది. అట్లాగే కే ఇజ్రాయెల్ రాశారండి. కే ఇజ్రాయెల్, ప్రకటన గ్రంథం కే ఇజ్రాయెల్. ఆర్ఆర్కే మూర్తి రాశారు. ఒక బ్లైండ్ ఆయన కూడా రాశాడు. బ్లైండ్ ఆయన కూడా రాశాడు. ఆయన పేరు ఏంటో ప్రకాష్ అనుకుంటా కదా ఆయన పేరు. ప్రకాష్ కాదక్క, ఐజయా గారు. ఐజయా ఆయన కూడా బాగా రాస్తారండి. అప్పుడప్పుడు యూట్యూబ్ లో కూడా ఆయన మాట్లాడుతున్నారు. అది ఉంది నా దగ్గర. అది కూడా చదవండి, ఒకసారి చదివితే మీకు ఇంకా ఇప్పుడు బాగా అర్థమవుతుంది. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో ఏమున్నాయో మనం చూసుకున్నాం కాబట్టి ఒకసారి చదివితే ప్రకటన గ్రంథంలో ఏమేమి ఉన్నాయో తెలుస్తున్నది కాబట్టి మనకు బాగుంటుంది అన్నమాట చదివితే. అట్లాగా అదొక గ్రంథం ఉన్నది. తర్వాత ఆర్ఆర్కే మూర్తి గారు రాశారు రెవల్యూషన్ వివీల్డ్ అని డాక్టర్ జాక్ రాశారు. ద రిటర్న్, సెకండ్ కమింగ్ అండ్ రిలేటెడ్ ఎండ్ టైమ్స్ ఈవెంట్స్ అని టెడ్ హిల్టన్ అని ఆయన రాశాడు. తర్వాత రెవల్యూషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని ర్యాంకో స్టెఫనావిక్. ఇవన్నీ నేను చూసిన గ్రంథాలు. దాన్ని చూసి అందులో వాళ్ళు చదివినప్పుడు వాళ్ళు ఏమి ఈ గ్రంథాన్ని ఇలా పిలవచ్చు అలా పిలవచ్చు అని ఎక్కడ రాయలేదండి. చదువుతున్నప్పుడు వాళ్ళు త్రికాల గ్రంథము అని అన్నాడు అనుకుంటే, అబ్బో దీని త్రికాల గ్రంథం అని కూడా అంటారని దాన్ని నోట్ చేసుకున్నాను. ఆ నోట్ చేసుకున్నామని ఇప్పుడు మీ ముందు పెట్టాను అనమాట. ఆణిముత్యాలండి ఇవన్నీ, ఆణిముత్యాలు. అవన్నీ ఏరుకొని వచ్చి మీ ముందు పెట్టాను. అది చదవడమే మనకు భాగ్యం, దాన్ని గ్రహించడమే భాగ్యం మనకు. సో అది గ్రహించి చదివితే మనం తప్పనిసరిగా రెండవ రాకడికి సిద్ధపాటు కలిగి మనం జీవిస్తాం. రాస్తారు కదా అంటే ప్రకటన జిఆర్ ప్రకాష్ గారు అని ఒక గ్రంథం ఉంది. ప్రకాష్ గారు ఆయన కూడా ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా రాశారు. మనం దాన్ని గ్రహించాలి, దీంట్లో ఉన్నది ఏంటి సారాంశం, దాంట్లో ఉన్నది ఏంటి ఇది అనేది. అట్లా గ్రహిస్తూ, అంటే మనం ఊళ్ళో ఆషాముషిగా చదివితే మనం గ్రహించలేము, బాగా కొంచెం మనసు పెట్టి చదవాలి. సో ఇవన్నీ ప్రకటన గ్రంథం చదువుతున్నాము, దాన్ని గ్రహిస్తున్నాము అంటే మనం దేనికి సిద్ధపడుతున్నామంటే రెండవ రాకడికి సిద్ధపడుతున్నాం. ఏమవుతుందో తెలియదు, రేపు చదువుదాం ఎల్లుండి చదువుదాం అని అనుకోకండి. మనం తప్పనిసరిగా బైబిల్ గ్రంథాన్ని పారాయణం చేయాలి, అందులో ఉన్న లోతును కనుక్కోవాలి, విశ్వాసమై ఉండాలి, చుట్టుపక్కల వాళ్ళకు కూడా విశ్వాసాన్ని చూపించాలి. నామకార్థ క్రైస్తవత్వం వద్దు, నిజమైన క్రైస్తత్వాన్ని కలిగి ఉండాలి. ప్రేమ, దయ, దాక్షిణ్యం కలిగి ఉండాలి. యేసయ్యకి ఎంత ప్రేమ, ఎంత దయ అండి. ఎవరు వాళ్ళు, ఏం క్యాస్ట్, ఏ చర్చు, అవన్నీ ఏమి చూడలేదు. అందరూ ప్రతి ఒక్కరికి ఎంతో ప్రేమతో వాళ్ళకి స్వస్థతను అనుగ్రహించాడు. మీరు యేసయ్య స్వస్థత గురించి చూసారండి. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం గల స్త్రీ కొంగు ముట్టుకొని బాగుపడితే నాలో నుండి ఇది పోయింది అని చెప్పేసి ఎవరు అని కనుక్కుంటాడు. గుడ్డివాడు వస్తే ఆయన కళ్ళు బాగు చేశాడు. ఎన్నో మనకి ఎన్ని ఉన్నాయంటే, మీరు కపెర్నహూముకు పోతే అక్కడ పార్క్ లాగా ఉందండి. ఆ పార్కులో ఏంటి బెంచెస్ మీద రోగులు పడుకున్నట్లు ఐరన్తో మౌల్డ్స్ చేసి అక్కడ పెట్టారండి. అంటే రోగులు వచ్చి ఆయన రాకడ కోసము కపెర్నహూముకు తప్పనిసరిగా వస్తాడని అక్కడ వెయిట్ చేస్తున్నట్లు అక్కడ కపెర్నహూము గార్డెన్లో పెట్టారు. అట్లా కూర్చున్నట్టు, రోగం వచ్చి కూర్చున్నట్టు, పడుకున్నట్టు, ఆయన కోసం చూస్తూ ఇట్లా కూర్చొని చూస్తూ ఉన్నట్లు అంత వేచి ఉండేవాళ్ళంట ప్రజలు ఆయన కోసం. ఎందుకంటే ఆ కాలం డాక్టర్స్ లేవు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ లేవు, ఆపరేషన్లు లేవు, ఏమీ లేవు. అందుకే వాళ్ళ మీద దయ తెలిచి కుంటి వాళ్ళకి, గుడ్డి వాళ్ళకి, తర్వాత అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి
ఈయన దయ చూపించాడు, వాళ్ళ మీద దయ చూపించాడు. అందుకే రోగులు ఎక్కువగా వచ్చేవాళ్ళట, తండోపతండాలుగా వచ్చేవాళ్ళంట. ఆయన చేసింది సేవ కేవలం గలిలియా సముద్రం చుట్టేనండి, ఎక్కడ ఎంత దూరం పోలేదు ఆయన. గలిలియా, కపెర్నహూము, అక్కడక్కడే, తిబెరియా, అక్కడక్కడే తిరిగాడు, దూరం పోలేదు. పోయేందుకు ఆయనకు టైం లేదు. కేవలం 3.5 సంవత్సరమే సువార్త చేశాడు. ప్రపంచం మొత్తం ఆయన సువార్తను గ్రహించిందండి. మనం కూడా గ్రహించాలి కదా. ప్రపంచం మొత్తం గ్రహించింది. ప్రపంచం అంతా ఇప్పుడు క్రైస్తత్వమే ఉన్నది, కానీ దాన్ని సరిగ్గా ఫాలో అయ్యేవాళ్ళు కొద్దిమందే ఉన్నారు. ఇప్పుడు ఇవన్నీ సూచనలన్నీ వస్తున్నాయి కాబట్టి మనం తప్పనిసరిగా ఆయనలోనే ఉండాలి, ఆయననే ధ్యానించాలి, ప్రార్థించాలి. నామకార్థంగా కాదు, ఆత్మతో సత్యంతో మనం ప్రార్థించాలి. తప్పనిసరిగా మనము ఆయన రెండవ రాకడకు ఎదుర్కొనే వాళ్ళలో మనం ఉండాలి. ఆకాశంలో మధ్యాకాశంలో మనం కలుసుకోవాలి. చచ్చిపోయినా బ్రతికినా మన వెనకాల సాక్ష్యం ఉండాలి. ఇవన్నీ కలిగి జీవిస్తే మనం ధన్యులమండి, మనం ధన్యులం. అందుకే ధన్యతలు 7 ధన్యతలు చెప్పారు చూడండి. ఆ ధన్యతలు కలిగి జీవించడము మనకు చాలా ముఖ్యము. దయచేసి అవన్నీ గ్రహించండి. మరొకసారి నా కోసం ప్రార్థించిన వాళ్ళకందరికీ వందనాలు. త్వరగా మీ ప్రార్థన మూలానే నేను త్వరగా రికవర్ అయ్యాను అనిపిస్తుంది. ఇప్పుడు 2 నెలలు వందనాలక్క. మీ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉన్నాయా? లేవు. అది కొంచెం ప్రాబ్లం ఉంది, షుగర్ లెవెల్స్. ప్రార్థన చేస్తున్నాం లేండి, అది కూడా పోతుంది, అది కూడా పోతుంది. అదే ఒకరోజు అంతసేపు కూర్చోగలుగుతున్నారా? ఇంతసేపు కూర్చున్నారంటే చాలా పిల్లోస్ వేసుకొని కూర్చున్నా, గ్రేట్. ఓకే, అది పట్టుకొని నడుస్తున్నా, కూర్చోగలుగుతున్నా. 1 గంట కూర్చున్నా, ఇప్పుడు 1 గంట అయింది కదా కూర్చున్నా. దేవుని కృప, దేవుడే శక్తి ఇస్తాడు. అంతే అంతే. షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవ్వడానికి ప్రార్థించండి. తప్పకుండా అక్క, తప్పకుండా. ఇష్టం లేదు, ఇన్సులిన్ వేసుకోవడం ఇష్టం లేదు. అవును, వేసుకోవడం లేదు. చర్చ్ లో ఒక నర్స్ ఉన్నది, ఆ అమ్మాయి పొద్దున సాయంకాలం వచ్చి ఇన్సులిన్ ఇచ్చిపోతున్నది. లేకుంటే దేవుడు కాపాడితే బాగుంటుందని ఆలోచిస్తున్నా. తెలీదు. ఆ అమ్మాయి వస్తుందా? ఆ రోజు నేను వచ్చినప్పుడు వచ్చిన అమ్మాయి వస్తుందా? అమ్మాయి వస్తుంది, ఎస్తేర్ రాణి అని. ఆ అమ్మాయి చిచ్చిపోతుంది. డాక్టర్ అంటారు చేస్తున్నాం అక్క, మీకోసం మీరు అడగాల్సిన అవసరం లేదు, మేమైతే చేస్తున్నాం. థ్యాంక్ యూ. అంత తొందరగా బాగా కాదమ్మా, కొంచెం 3-4 నెలలు పడుతుంది. ఇప్పటికే మీరు కొంచెం కంట్రోల్ అయింది, ఇంకా కొంచెం కంట్రోల్ అవుతుంది, డోంట్ వరీ అంటాడు ఆయన. అందులో ఏజ్ కదా, ఏజ్ మూలాన కొంచెం అవునవును రావడం కష్టం అవుతుంది. ఓకే అక్క, థ్యాంక్ యూ. ఓకే. మరి ఇంతవరకు మనకు చక్కటి సత్యాలని మరి ప్రకటన గ్రంథం నుంచి బోధించినటువంటి మాలిన్యకు ప్రభు నామములో వందనాలు చెల్లిస్తున్నాం. నిజంగా భయం వేస్తుంది నేను చదివితే, ప్రకటన గ్రంథం అంటేనే భయమే, చదవడానికి భయము, వినడానికి ఇంకా భయము. ఇవన్నీ మన మీదకి వస్తాయా, ఎట్లా తప్పించుకోవాలి ఇవన్నీ? అట్లా మరి దాంట్లో చెప్పిన రీతిగా తప్పించుకుంటే, ఎందుకంటే రక్షించబడిన వారికే రాయబడినవి, అంటే మనం కూడా తప్పిపోతాము అని దాని ఉద్దేశం. తప్పిపోకుండా వీటిని గుర్తు పెట్టుకొని మనము వాక్యానుసారం జీవించేవారిగా, దేవుని హత్తుకొని ఉండేవారిగా ఉండాలని మరి ఈ హెచ్చరిక మరొక మారు మరి దేవుడు మనకు ప్రకటన గ్రంథంని గుర్తు చేశాడు. కాబట్టి మనం అందరూ జాగ్రత్త కలిగి ఇంక నుంచి ప్రతిరోజు ఒక అధ్యాయము, ఒక పేరాను బాగా క్షుణ్ణంగా ఎన్ని మార్లైనా ఒకే పేరాను చదివి అర్థం చేసుకుందాము. అర్థం చేసుకొని భయం కలిగి, భక్తి కలిగి దేవునిలో ముందుకు సాగడానికి దేవుడు సహాయం చేయండి అక్క. అక్క మీకు వందనాలు అక్క, చాలా వందనాలు. ఎంత శ్రద్ధగా మీరు ఇవన్నీ నోట్ చేసుకుని మరొకసారి వినిపించినందుకు మీకు వందనాలు. మొట్టమొదటిగా పాట పాడిన మరి మల్లేశ్వరి సిస్టర్ కి వందనాలు చెల్లిస్తున్నాము, అక్కకు వందనాలు. మరి చివరిగా మరి ప్రొద్దుటి నుంచి ప్రార్థన చేయవాలి, టైం అయింది, ఇంకా 5 నిమిషాలే ఉంది. ఎవరైనా ప్రార్థన